see the first question from the reasoning. DS ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఇచ్చారు. అమాంగ్ 5 members అని ఇచ్చారు who are sitting in a straight line with equal distance between each other and all are facing north. Who is sitting second from the right end of the line అని ఇచ్చారు. మొత్తం 5 members ఉన్నారు అరేంజ్మెంట్ లో. అయితే రైట్ సైడ్ నుంచి సెకండ్ పొజిషన్ వచ్చే పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కి రండి ఏమి ఇచ్చారు. ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ ఆర్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ టీ అన్నారు. టీ కి థర్డ్ రైట్ లో ఆర్. సో 1 2 3 ఇక్కడికి ఆర్ అనే పర్సన్ ఉన్నారు. ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ ఆర్ అండ్ పి. సో మొత్తం 5 members ఉన్నారు. ఆర్ అండ్ పి కి మధ్యలో ఒక పర్సన్ అంటే ఎక్సీడ్ అయిపోతున్నారు కదా. సో బిట్వీన్ ఆర్ అండ్ పి దెర్ ఈస్ ఓన్లీ వన్ పర్సన్. క్యూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి. సో ఇక్కడికి క్యూ అనే పర్సన్ వస్తారు. అవుట్ ఆఫ్ 5 members 4 persons తెలిసారు అంటే మీ రిమైనింగ్ 5th పర్సన్ ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. సో క్వశ్చన్ లో అడుగుతుంది హూ ఈస్ సిట్టింగ్ సెకండ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి వీఆర్ ఏబుల్ టు ఆన్సర్. సెకండ్ స్టేట్మెంట్ కి రెండు ఏమి ఇచ్చారు. ద సెకండ్ స్టేట్మెంట్ ఇస్ ఎస్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ అన్నారు. టీ కి సెకండ్ రైట్ లో ఎస్ అనే పర్సన్ ఉన్నారు. ఎస్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ. క్యూ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ టీ. టీకి ఇమీడియట్ లెఫ్ట్ లో క్యూ అనే పర్సన్ వస్తారు. సో ఇక్కడికి ఎంతమంది పర్సన్స్ అయ్యారండి. 1 2 3 4. ఇంకొక పర్సన్ కి ప్లేస్ ఉంది. ఆర్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎస్ అని ఇచ్చారు. ఆర్ అనే పర్సన్ ఎలా ఉన్నారట. టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎస్. ఎస్ కి ఇమీడియట్ రైట్ లో వచ్చే పర్సన్ ఆర్ అని ఇచ్చారు. సో మొత్తం 5 members అరేంజ్మెంట్ వచ్చేసింది. రైట్ సైడ్ నుంచి వచ్చే సెకండ్ పర్సన్ ఎవరంటే చెప్పొచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ వస్తుంది, సెకండ్ నుంచి ఆన్సర్ వస్తుంది. కాబట్టి దిస్ ఇస్ అన్ ఎయిదర్ కేస్ అండి. సో నౌ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ 5-story బిల్డింగ్. సో 5 floors బిల్డింగ్ కదా. సో 5 4 3 2 and 1. Who is living between W and X? Now we'll start with the first statement. U lives on an even number floor. అయితే ఫోర్త్ గానే తీసుకోవాలి లేదా సెకండ్ గానే తీసుకోవాలి. ఎక్స్ లివ్స్ ఇమీడియట్లీ బిలో యూ అని ఇచ్చారు. యూ కి ఇమీడియట్ గా బిలో వచ్చే పర్సన్ ఎక్స్ అని ఇచ్చారు. ద నెక్స్ట్ పాయింట్ ఇస్ వి లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ డబ్ల్యూ అని ఇచ్చారు. సో వి అనే పర్సన్ ఎలా ఉంటున్నారట. డబ్ల్యూ కి ఇమీడియట్ గా అబౌవ్ ఉంటున్నారు. అయితే ఈ పాసిబిలిటీలో ఒక కండిషన్. మరి ఇక్కడికి వచ్చినప్పుడు 5 4 అన్నా తీసుకోవచ్చు ఆర్ఎల్స్ 4 3 అన్నా తీసుకోవచ్చు. రెండు విత్ ఇన్ ద స్టేట్మెంట్ రెండు పాసిబిలిటీస్ క్లారిటీ లేదు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అయితే మనకి ఆన్సర్ రాదు. సెకండ్ స్టేట్మెంట్కి వెళ్ళి చెక్ చేద్దాము. 5 4 3 2 and 1. సో ఏమి ఇచ్చారు. డబ్ల్యూ లివ్స్ ఆన్ వన్ ఆఫ్ ద ఫ్లోర్స్ బిలో నెంబర్ 3 అని ఇచ్చారు. 3కి కింద ఎక్కడో చోట డబ్ల్యూ ఉండాలి. ఎయిదర్ సెకండ్ ఫ్లోర్ ఆర్ ఎల్స్ ఫస్ట్ ఫ్లోర్. ఓన్లీ 3 people లివ్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ వై. సో 1 2 3 కుదరట్లేదుగా. సో దిస్ పాసిబిలిటీ కుదరదండి. 1 2 3 ఇక్కడికి వచ్చే పర్సన్ వై అవుతారు. అండ్ దెన్ ఎక్స్ లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ వి అని ఇచ్చారు. సో ఎక్స్ అనే పర్సన్ ఎలా ఉన్నారట. వీకి ఇమీడియట్ గా పైన ఉండాలి అన్నారు. ఇక్కడ ఎన్ని కేసెస్ వస్తున్నాయంటే 4 3 అన్న ప్లేస్ చేయొచ్చు, 3 2 అన్న ప్లేస్ చేయొచ్చు. సెకండ్ ఇండివిజువల్ కూడా పనికి రావట్లేదు. మనకు కావాల్సింది డబ్ల్యూకి ఎక్స్ కి మధ్యలో మెంబర్స్. సో సెకండ్ నుంచి కూడా ఆన్సర్ రావట్లేదు. సో ఇప్పుడు ఏం చేద్దామండి 1 and 2ని క్లబ్ చేసి చూద్దాము బోత్ నుంచి ఏమైనా ఆన్సర్స్ వస్తున్నాయేమో. సో సెకండ్ స్టేట్మెంట్ లో ఫస్ట్ స్టేట్మెంట్ ని తీసుకొచ్చి ఇన్సర్ట్ చేసిన. యూ లివ్స్ ఆన్ అన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అని ఇచ్చారు. సో ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో యూని ప్లేస్ చేయాలి. అయితే ఎక్స్ లివ్స్ ఇమీడియట్లీ బిలో యూ అని ఇచ్చారు. సో యూ ఈవెన్ ఫ్లోర్, ఎక్స్ లివ్స్ ఇమీడియట్లీ బిలో. కండిషన్ సరిపోయింది అనుకుంటా. రెండింటిని క్లబ్ చేస్తే ఒకటే పాసిబిలిటీ వస్తుంది. సో యూజింగ్ బోత్ ద స్టేట్మెంట్స్ వీఆర్ ఏబుల్ టు ఆన్సర్ అండి. The next question is we are having a puzzle. So there are 9 members who are born in 9 different months అని ఇచ్చారు. మంత్స్ తీసుకుందాం. The first month is January, February, April. April కి 30 days కదా. June, June కి కూడా 30 days. July, September, September కి మళ్ళీ 30 days అండి. October, November and December. సో November కి మళ్ళీ 30 days. సో 9 persons కి 9 months allocate చేయాలి. సో కండిషన్స్ లోకి వెళ్దాం. సీ ద ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చారు డేటాలో. ద ఫస్ట్ కండిషన్ గివెన్ హియర్ ఇస్ ఏమి ఇచ్చారు. ఫస్ట్ పాయింట్ అంటే ఈ వాజ్ బార్న్ ఇన్ ఎ మంత్ హ్యావింగ్ ఓన్లీ 30 days ఇమీడియట్లీ బిఫోర్ జీ అని ఇచ్చారు. సో కండిషన్ ఇస్ గివెన్ దట్ జీకి ఇమీడియట్ గా ముందు ఈ అనే పర్సన్ రావాలి. అయితే ఈ అనే పర్సన్ ఎక్కడ ఉండాలి అంటే 30 days ఉన్న మంత్ లో ఉండాలి. సో ఎన్ని కండిషన్స్ ఉన్నాయి చెక్ చేస్తే ఏప్రిల్, జూన్ లేదా సెప్టెంబర్, నవంబర్ అవ్వాలి. అయితే కండిషన్ ఇస్ గివెన్ దట్ ఈ వాజ్ నాట్ బోర్న్ ఆన్ సెప్టెంబర్. సో ఈ మంత్ తప్పనిచ్చి దెర్ ఆర్ 3 chances టు ప్లేస్ అండి. సో ఎన్ని కేసెస్ లో తీసుకోవచ్చో చూద్దాం. సో జూన్ లో కనుక ఈ అనుకుంటే ఈ తర్వాత జీ అనే పర్సన్ రావాలి. సేమ్ కండిషన్ ఇక్కడ అప్లై చేస్తే నవంబర్ లో ఈ అనుకుంటే డిసెంబర్ లో జీ వస్తుంది. ఇదేగా కండిషన్.
ఈ వాస్ బోర్న్ ఇన్ ఎ మంత్ హ్యావింగ్ 30 days ఇమీడియట్లీ బిఫోర్ జీ అని ఇచ్చారు. ఇది కాకుండా ఇంకో పాసిబిలిటీ ఉంది. ఏంటా పాసిబిలిటీ అంటే ఏప్రిల్‌లో ఈ అనుకుంటే జూన్‌లో జీ తీసుకోవచ్చు. ద నెక్స్ట్ పాయింట్ ఈస్ ఓన్లీ 3 పీపుల్ లివ్ బిట్వీన్ జీ అండ్ ఏ. ఏ వాస్ బోర్న్ ఇన్ వన్ ఆఫ్ ద మంత్స్ బిఫోర్ జీ అన్నారు. జీ కన్నా ముందు 3 గ్యాప్‌తో ఏని ప్లేస్ చేయాలి. సో 1, 2, 3 కుదరట్లేదు కాబట్టి దిస్ ఈస్ ఎ ఫెయిల్యూర్ కేస్ అండి. కమింగ్ టు దిస్ పాసిబిలిటీ 1, 2, 3 అంటే ఇక్కడికి వచ్చే పర్సన్ ఏ అవుతారు. కమింగ్ టు దిస్ కండిషన్ 1, 2, 3 అంటే జూలైలో వచ్చే పర్సన్ ఏ అవుతారు. ద నెక్స్ట్ పాయింట్ అండి. A was born in one of the months before G. Already we placed it. The number of persons born after A is one more the number of persons born before I అని ఇచ్చారు. సో ఎవరు ఎక్కువ ఉన్నారు అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. నెంబర్ ఆఫ్ పర్సన్స్ బోర్న్ ఆఫ్టర్ ఏ ఈజ్ మోర్ అని ఇచ్చారు. అంటే ఏ తర్వాత ఒకళ్ళు ఎక్కువ ఉండాలి. ఎవరికన్నా ముందు తక్కువ ఉండాలంటే ఐ కన్నా ముందు తక్కువ ఉండాలి. సో ఏ తర్వాత చాలా మంది ఉన్నారు. అంటే ఐని ఇక్కడ తీసుకుంటే బిఫోర్ ఏకి ఒకళ్ళు తగ్గుతారు. సేమ్ కండిషన్ ఇక్కడ తీసుకుంటే ఏ తర్వాత 1, 2, 3, 4 ఉన్నారు. అంటే ఐకి ముందు 4 3 ఉండాలండి. సో 1, 2, 3 అంటే జూన్‌లో ఐ అనే పర్సన్‌ని ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ పాయింట్ చూడండి. బోత్ బి అండ్ ఎఫ్ వర్ బోర్న్ ఇన్ ఎ మంత్ హ్యావింగ్ 31 డేస్ అన్నారు. బి, ఎఫ్ ఎక్కడ ఉండాలంటే 31 డేస్ ఉన్న మంత్‌లో ఉండాలి. అయితే బి వాస్ బోర్న్ ఇన్ వన్ ఆఫ్ ద మంత్స్ ఆఫ్టర్ ఐ అన్నారు. ఐ తర్వాత వచ్చే 31 డేస్‌లో బి ఉండాలి. సో ఐ తర్వాత వచ్చిన 31 డేస్‌లో బి ఉండాలి. ఎఫ్‌కి కూడా 31 డేస్ ఇవ్వాలి. సో ఎఫ్‌కి 31 డేస్ అంటే ఇక్కడ జనవరి ఖాళీ ఉంది. ఈ కండిషన్‌లోకి వస్తే అక్టోబర్‌లో స్పేస్ ఉందండి. నెక్స్ట్ పాయింట్‌కి రండి. యాజ్ మెనీ పీపుల్ వర్ బోర్న్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి యాజ్ బిట్వీన్ సి అండ్ జి అన్నారు. ఎఫ్‌కి, సికి, జీకి మధ్యలో సేమ్ డిస్టర్బెన్స్ అండ్ సేమ్ నెంబర్స్ అన్నారు. ఎఫ్ ఇక్కడ ఉన్నారు. సి ఎక్కడ తీసుకుంటే సరిపోతుందో చెక్ చేస్తే 1, 2, 3 ఈ పాయింట్‌లో పెడితే గాని సికి కండిషన్ సాటిస్ఫై అవ్వదు. ఇది కుదరట్లేదు కదా! సో దిస్ ఈస్ ఎ ఫెయిల్యూర్ కేస్ అండి. ఈ పాసిబిలిటీకి వస్తే ఎఫ్ అండ్ సికి, సి అండ్ జీకి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేసాంగా. లాస్ట్ పాయింట్ చూడండి. ఓన్లీ 2 పీపుల్ వర్ బోర్న్ బిట్వీన్ సి అండ్ డి. సో 1 అండ్ 2 గ్యాప్‌తో డీని ఇక్కడ తీసుకోవచ్చు. ఇంకా పర్సన్స్‌లో మనకు ఆగిపోయిన నైన్త్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఇక్కడ అలొకేట్ చేస్తే సరిపోతుంది. హెచ్ అనే పర్సన్ ఆగిపోయారు. నౌ సీ ద క్వెషన్స్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ యాస్ పర్ ద గివెన్ అరేంజ్‌మెంట్ అన్నారు. కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్ అడుగుతున్నారు. సి వాస్ బోర్న్ ఇన్ ఎ మంత్ హ్యావింగ్ ఓన్లీ 30 డేస్ అన్నారు. సికి 30 డేస్‌లోనే సరిపోయింది అనుకుంటగా. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ సరిపోతుందండి. ద నెక్స్ట్ క్వెషన్ ఇస్ how many people were born between C and I? Between C and I, there is only one person. It is second option. 4 are alike. Find the different one అని ఇచ్చారు. H నుంచి ఈక్ రిలేషన్ ఆల్టర్నేట్ పర్సన్ అనుకుంటే B టు C గ్యాప్ ఆఫ్ 2 పర్సన్స్ ఉన్నారు. థర్డ్ ఆప్షన్కి వెళ్తే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. C and I ఆల్టర్నేట్ గ్యాప్. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ ఆప్షన్స్. H was born in which of the following months అని ఇచ్చారు. సో హెచ్ అనే పర్సన్ కి ఫిబ్రవరి ఇచ్చాం కదా. ఇట్ ఈస్ గివెన్ ఇన్ ఫిఫ్త్ ఆప్షన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్స్ ఇస్ డెఫినెట్లీ ట్రూ యాజ్ పర్ ద గివెన్ అరేంజ్మెంట్ అని అడుగుతున్నారు. డిసెంబర్ జీ విచ్ ఇస్ ఫాల్స్ కదా. డిసెంబర్ కి జీ కాదు. అక్టోబర్ బి అని ఇచ్చారు. ఇది కూడా ఫాల్స్ అవుతుంది. జనవరి ఏ సరిపోతుంది. ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్ అండి. అండ్ దెన్ కోడింగ్ అండ్ డీకోడింగ్ ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. సో లాజిక్ ఏంటో చెక్ చేస్తే ఫాస్ట్ అప్రూవల్ విల్ బిగిన్ అని చెప్పి కొన్ని కోడింగ్ ఇచ్చారు. ఆ కోడింగ్ ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి. సో ఫస్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఫాస్ట్ లో ఉన్నది లాస్ట్ లెటర్ టీ. సో ఫాస్ట్ అనే వర్డ్ ని ఇక్కడ రాస్తున్నాను. సో ఫాస్ట్ అనే వర్డ్ లో టీ అన్నది లాస్ట్ ఆల్ఫాబెట్. సో టీని తీసుకొచ్చి రాసి ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాస్తున్నారు. ఫాస్ట్ అంటే లాస్ట్ లెటర్ ఫస్ట్ లెటర్ వాల్యూ రాస్తున్నారు. ఇంకో వర్డ్ చూడండి. విల్ అనే వర్డ్ ఇచ్చారు. సో విల్కి ఏమవ్వాలి. లాస్ట్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రాయాలి. ఫస్ట్ లెటర్ యొక్క వాల్యూ రాయాలి. L23 అవ్వాలి. సో అక్కడ సరిపోయింది అనుకుంటా. సేమ్ కోడింగ్ ఇచ్చారండి ప్రతిదానికి. లాస్ట్ లెటర్ ని తీసుకొచ్చి రాయాలి. అట్ ద సేమ్ టైం ఫస్ట్ లెటర్ యొక్క వాల్యూని తీసుకొచ్చి రిప్రజెంట్ చేయాలి. దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఫర్ విచ్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్స్ విల్ ద కోడ్ T1 K23 E13 బి డెఫినెట్లీ కరెక్ట్ యాజ్ పర్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ అన్నారు. సో దీని నుంచి ఆప్షన్స్ నుంచి వెరిఫై చేద్దాం. T1 అవ్వాలి అన్నారు. సో టీకి 1 అవ్వాలి అంటే ఆర్ట్ అనే ఆప్షన్ సరిపోతుంది. చూడండి ఒకసారి. సో ఆర్ట్ అన్నారు. T1 ఇంకో అలాంటి ఆప్షన్ చెక్ చేస్తే యాక్ట్ కూడా సరిపోతుంది చూడండి. T1 సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి K23 అని ఇచ్చారు. కేతో ఎండ్ అయ్యే వర్డ్స్ అంటే వర్క్ ఒకటి ఉంది. సో K23 సరిపోతుంది. ఇది కాకుండా ఇంకేమైనా ఉందో చెక్ చేస్తే K23 ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ కూడా T21 సరిపోతుంది. సో సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది.
ఇది పనిచేస్తోంది. ఫస్ట్‌ది ఓకే. సెకండ్‌ది కూడా సరిపోతుందండి. ఇది కాకుండా నెక్స్ట్ ఇచ్చారు E13 అని ఇచ్చారు. ఈకి 13, ఈకి 13 అంటే 1 అండ్ 3 సరిపోతున్నాయి. అలాంటి ఆప్షన్ చెక్ చేస్తే ఫోర్త్ ఆప్షన్ సరిపోతుందండి. ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. వాట్ ఈస్ ద గివెన్ కోడ్ ఫర్ ఫియర్స్ అన్నారు. ఫియర్స్‌కి కోడ్ ఏమి ఇవ్వాలి అన్నారు. సో ఈతో స్టార్ట్ అయ్యి ఎఫ్ అంటే E6 ఉండాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడుందంటే ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్‌లో ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ వాట్ డస్ ద కోడ్ M8 స్టాండ్ ఫర్ అని ఇచ్చారు. సో M8 అన్నారు. అంటే లాస్ట్ వర్డ్ M రావాలి. Mతో వచ్చే ఎండ్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉన్నాయంటే ఈ ఆప్షన్ పనికిరాదు. అయితే Mకి 8 రావాలి. ఇది 16 కదా! ఇది 3 కదా! సో ఈ సెకండ్, ఫోర్త్ ఎలిమినేట్ అయిపోయినాయి. ఇంకా చెక్ చేస్తే అక్కడ 16థ్ వస్తుంది. ఫిఫ్త్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోతుందండి. కంపల్సరీగా ఫస్ట్ ఆప్షనే అవ్వాలి. సో H వాల్యూ 8, H వాల్యూ 8. M వచ్చేసి స్టార్టింగ్ వర్డ్ ఇచ్చారుగా. సో M8 వచ్చే ఆప్షన్స్ ఏమున్నాయంటే ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్‌లో డిగ్రీ ఆఫ్ పెయిన్ అవ్వడానికి గల కోడింగ్ ఏమి ఇవ్వచ్చు అన్నారు. సో ఈకి 4 అని రాస్తాము. సో ఆఫ్ కదా! ఎఫ్‌కి 15 అని తీసుకోవాలి. పెయిన్ వచ్చినప్పుడు ఎన్‌కి 16 రావాలి. ఇలాంటి ఆప్షన్ ఎక్కడుందో చెక్ చేయండి. E4 ఉన్న ఆప్షన్ ఎక్కడుందంటే ఫిఫ్త్ ఆప్షన్ ఒకటి సరిపోతుంది. ఎన్‌కి 14 అని ఇచ్చారు. ఎన్‌కి 14 లేదుగా. మనకు కావాల్సిన ఎన్‌కి 16. E4 N16 F15 సెకండ్ ఆప్షన్ సరిపోతుంది కదా! ఆన్సర్ ఈస్ ఆప్షన్ నంబర్ 2 అండి. సో నెక్స్ట్ క్వెషన్‌లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ హావ్ నాట్ బీన్ కోడెడ్ ఫర్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ అన్నారు. అంటే ఫాల్స్ అయినటువంటి కోడింగ్‌ని చెక్ చేసుకోవాలి. ఒకసారి సెకండ్ ఆప్షన్‌ని చూడండి. డీతో ఎండ్ అయ్యే వర్డ్ అంటే లాక్డ్ ఉంది. డీతో ఎండ్ అవ్వాలి. ఎల్ యొక్క వాల్యూ ఇవ్వాలి. కానీ డీతో ఎండ్ అయినా ఇక్కడ వాల్యూ 10 ఇచ్చారు. అక్కడ జే కాదు కదా! ఎల్ ఉంది. అంటే 12 ఉండాలి. సో సెకండ్ ఆప్షన్ ఫ్లా ఉందమ్మా. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వెషన్స్ వచ్చేసి డైరెక్షన్స్‌ని బేస్ చేసుకుని క్వెషన్స్ ఇచ్చారు చూడండి. కొంచెం డిఫరెంట్ లాజిక్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చిన పాయింట్ ఏంటో చెక్ చేసుకుంటే మనం ఆన్సర్ డెవలప్ చేసుకోవచ్చు. ఏమని అడుగుతున్నారు అక్కడ? డాలర్ అంటే ఇట్ ఈస్ టు ద ఈస్ట్ ఆఫ్ క్యూ. యాంపర్సెంట్ అంటే వెస్ట్ అని, ఎట్ ద రేట్ అంటే నార్త్, హ్యాష్ అంటే సౌత్ అని ఇచ్చారు. ఎగ్జాంపుల్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ దట్ పాయింట్ జీ ఈస్ 14 మీటర్స్ డాలర్, పాయింట్ హెచ్ అంటే డాలర్ అంటే అక్కడ ఏదైతే డైరెక్షన్ రిప్రజెంట్ చేశారో అది తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయాలి. అంటే డాలర్ అనేసరికి ఇక్కడ ఏమవుతుంది? ఈస్ట్ అవుతుంది. అంటే పాయింట్ జీ ఈస్ 14 మీటర్స్ సౌత్ ఆఫ్ పాయింట్ హెచ్. సో ఆ రిప్రజెంటేషన్‌ని తీసుకొని స్టార్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు అదే ఇంప్లిమెంటేషన్‌లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అయితే అడుగుతున్నది ఏంటి అంటే యాస్ పర్ విచ్ ఆఫ్ ద గివెన్ ఎక్స్‌ప్రెషన్స్ అంటే ఏబీసీ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. ఈ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌లో బి సౌత్ ఈస్ట్ అవ్వాలి ఈకి. అలాంటి రిప్రజెంటేషన్ ఇచ్చిన దాంట్లో ఎక్కడెక్కడ ఉన్నాయో చెక్ చేయమన్నారు. 3 పాయింట్స్ ఇచ్చారు. ఒకసారి ఆప్షన్స్‌ని గనక చెక్ చేస్తే అయితే బి గానే ఉంది. లేదా బి అండ్ సి కాంబినేషన్, ఏ అండ్ సి కాంబినేషన్, ఏ ఒక్కటే, సి ఒక్కటే ఉంది. సో ఏ అనే పాయింట్‌ని చెక్ చేద్దాం ఫస్ట్. సో అయితే హ్యాష్ అని ఇచ్చారు. హ్యాష్‌కి మనకి ఏంటి రిప్రజెంటేషన్ అంటే సౌత్ అవుతుంది. యాంపర్సెంట్ అంటే ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ వెస్ట్. తర్వాత నెక్స్ట్ రిప్రజెంటేషన్‌లో ఎట్ ద రేట్ అని ఇచ్చారు. ఎట్ ద రేట్ అంటే నార్త్ అవుతుంది. డాలర్ అనేసరికి రిప్రజెంటేషన్‌లో ఈస్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి రిప్రజెంటేషన్ స్టార్ట్ చేద్దాం చూడండి. పాయింట్ ఏ ఈస్ 4 మీటర్స్ సౌత్ ఆఫ్ పాయింట్ బి అని ఇచ్చారు. సో ఏ అనే పాయింట్ నుంచి స్టార్ట్ చేసిన. పాయింట్ ఏ ఎలా ఉందట? 4 మీటర్స్ సౌత్ ఆఫ్ పాయింట్ బి. సో బి అనే పాయింట్ నుంచి చెక్ చేస్తే ఏ అనే పాయింట్ ఎలా ఉందంటే 4 మీటర్స్ సౌత్ లో ఉంది అని ఇచ్చారు. అండ్ దెన్ పాయింట్ సి ఇస్ 9 మీటర్స్ వెస్ట్ ఆఫ్ పాయింట్ ఏ. ఏ అనే పాయింట్ నుంచి 9 మీటర్స్ వెస్ట్ కి వెళ్తే యూ విల్ గెట్ ద పాయింట్ సి అని ఇచ్చారు. 9 మీటర్స్ వెస్ట్ కి వెళ్తే యూ విల్ గెట్ ద పాయింట్ సి. అండ్ దెన్ పాయింట్ డి ఇస్ 10 మీటర్స్ నార్త్ ఆఫ్ పాయింట్ సి అన్నారు. సి నుంచి 10 మీటర్స్ నార్త్ కి వెళ్తే యూ విల్ గెట్ ద పాయింట్ డి. సో 10 మీటర్స్ నార్త్ కి వెళ్ళాలి. పాయింట్ ఈ ఇస్ 6 meters east of point D. D నుంచి 6 meters east కి వెళ్తే you'll get the point E అని ఇచ్చారు. అయితే మన క్వెషన్ లో బి అనే పాయింట్ ఈ నుంచి చూస్తే సౌత్ ఈస్ట్ లో ఉండాలి అన్నారు. సౌత్ ఈస్ట్ లోనే ఉందిగా. సో ఏ అనే ఆప్షన్ నుంచి మనకు ఆన్సర్ వస్తుంది. ఏ కాంబినేషన్ లో వచ్చే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి వెరిఫై చేసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ పనికిరాదు. ఎందుకంటే ఏ టాలీ అవుతుంది కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. బిఎన్సి ఆప్షన్ కూడా తీసేయచ్చు. అయితే ఏఎన్సీ అన్న అవ్వాలి లేదా ఓన్లీ ఏ ఆప్షన్ అన్న అవ్వాలి. అంటే 3, 4 ఆప్షన్స్ లో చెక్ చేయాలి. సి గనక చెక్ చేసినట్లయితే మనం ఆన్సర్ ఫైనలైజ్ చేసేసుకోవచ్చు. సో సిని చెక్ చేద్దాం చూడండి. సి అనే పాయింట్ కి ఏమి ఇచ్చారు డైరెక్షన్స్? డాలర్ అని ఇచ్చారు. సో డాలర్ రిప్రజెంటేషన్ లో ఈస్ట్ కదా రాయాలి. సో నెక్స్ట్ హ్యాష్ ఇచ్చారు. హ్యాష్ అంటే సౌత్ రిప్రజెంటేషన్. యాంపర్సెంట్ అని ఇచ్చారు. యాంపర్సెంట్ అంటే రిప్రజెంటేషన్ లో ఇది వెస్ట్ కదా అవుతుంది. నెక్స్ట్ రిప్రజెంటేషన్ లో డాలర్ ఇచ్చారు. డాలర్ అంటే ఇట్ ఈస్ ఈస్ట్ అవుతుంది.
సో ఇప్పుడు రిప్రజెంటేషన్ డ్రా చేద్దాం చూడండి. పాయింట్ ఏ ఇస్ 8 మీటర్స్ ఈస్ట్ ఆఫ్ పాయింట్ బి అని ఇచ్చారు. సో బి అనే పాయింట్ నుంచి చూస్తే ఏ అనే పాయింట్ ఎలా ఉందట, టువర్డ్స్ ఈస్ట్ ఆఫ్ 8 మీటర్స్ అని ఇచ్చారు. పాయింట్ బి ఇస్ 6 మీటర్స్ సౌత్ ఆఫ్ పాయింట్ సి అని ఇచ్చారు. సో బి అనే పాయింట్ ఎలా ఉందంటే సి నుంచి చూస్తే 6 మీటర్స్ సౌత్ లో ఉంది అని ఇచ్చారు. సి నుంచి 6 మీటర్స్ సౌత్ లో బి అనే పాయింట్ ఉంది. పాయింట్ డి ఎలా ఉంది అంటే 10 మీటర్స్ వెస్ట్ ఆఫ్ పాయింట్ సి అని ఇచ్చారు. సి నుంచి 10 మీటర్స్ వెస్ట్ కి వెళ్తే యూ విల్ గెట్ ద పాయింట్. ఏం పాయింట్ వస్తుందండి? ఇట్ ఈస్ పాయింట్ డి అని ఇచ్చారు. సో 10 మీటర్స్ వెస్ట్ కి వెళ్తే వచ్చిన పాయింట్. పాయింట్ డి ఇస్ 14 మీటర్స్ ఈస్ట్ ఆఫ్ పాయింట్ ఈ అని ఇచ్చారు. ఈ అనే పాయింట్ నుంచి 14 మీటర్స్ ఈస్ట్ కి వెళ్తే, సో ఈ అనే పాయింట్ నుంచి 14 మీటర్స్ ఈస్ట్ కి వెళ్తే యూ విల్ గెట్ ద పాయింట్ డి అని ఇచ్చారు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ లో పాయింట్ బి ఎలా ఉండాలి? టు ద సౌత్ వెస్ట్ ఆఫ్, సౌత్ ఈస్ట్ ఆఫ్ పాయింట్ ఈ. ఈ నుంచి చూస్తే ఇది ఏ డైరెక్షన్ లో ఉందండి? సౌత్ ఈస్ట్ లోనే ఉందిగా. సో ఏ నుంచి ఆన్సర్ వస్తుంది, సి నుంచి ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ వచ్చేసి ఓన్లీ ఏ అండ్ సి అవుతుంది. థర్డ్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ లో చూడండి ఏమి ఇచ్చారో. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ మోడల్ ని బేస్ చేసుకున్న క్వశ్చన్ కదా. సో హ్యాష్ ఇచ్చారు. హ్యాష్ అంటే ఏమవుతుంది ఇక్కడ? సౌత్ అవుతుంది. సో నెక్స్ట్ డాలర్ ఇచ్చారు. డాలర్ అంటే ఈస్ట్ కదా. అండ్ దెన్ ఎట్ ద రేట్ అని ఇచ్చారు. ఎట్ ద రేట్ అంటే ఇట్ ఈస్ నార్త్ అండి. నెక్స్ట్ రిప్రజెంటేషన్ లో యామ్ పర్సెంట్ ఇచ్చారు. యామ్ పర్సెంట్ అంటే వెస్ట్ అవుతుంది. హ్యాష్ అనే పాయింట్ ఇచ్చారు. హ్యాష్ అంటే సౌత్. ఇంకా లాస్ట్ రిప్రజెంటేషన్ లో యామ్ పర్సెంట్ ఇచ్చారు. ఇట్ ఈస్ వెస్ట్. ఇప్పుడు అడిగింది నియరెస్ట్ పాయింట్ ఆఫ్ జి అడుగుతున్నారు. ఫస్ట్ డెవలప్ చేద్దాం చూడండి. పాయింట్ బి ఈస్ 5 మీటర్స్ సౌత్ ఆఫ్ పాయింట్ ఏ అని ఇచ్చారు. సో ఏ అనే పాయింట్ నుంచి కనుక తీసుకుంటే 5 మీటర్స్ సౌత్ కు వెళ్తే యూ విల్ గెట్ ద పాయింట్ బి అని ఇచ్చారు. అండ్ దెన్ పాయింట్ సి ఇస్ 4 మీటర్స్ ఈస్ట్ ఆఫ్ పాయింట్ బి అన్నారు. బి దగ్గర నుంచి 4 మీటర్స్ ఈస్ట్ కి వెళ్ళాలి. సో పాయింట్ సి ఇస్ 4 మీటర్స్ ఈస్ట్ ఆఫ్ పాయింట్ బి. 4 మీటర్స్ ఈస్ట్ కి వెళ్తే విల్ గెట్ ద పాయింట్ సి. పాయింట్ డి ఇస్ 3 మీటర్స్ నార్త్ ఆఫ్ పాయింట్ సి. సి దగ్గర నుంచి 3 మీటర్స్ నార్త్ కు వెళ్తే యూ విల్ గెట్ ద పాయింట్ డి అని ఇచ్చారు. పాయింట్ డి ఎలా ఉందట? 6 మీటర్స్ వెస్ట్ ఆఫ్ పాయింట్ ఈ అని ఇచ్చారు. ఈ అనే పాయింట్ నుంచి 6 మీటర్స్ వెస్ట్ కి వెళ్తే, సో ఈ అనే పాయింట్ ఇక్కడ ఉన్నట్లయితే ఈకి 6 మీటర్స్ వెస్ట్ లోకి వెళ్తే యూ విల్ గెట్ ద పాయింట్ డి అని ఇచ్చారు. అండ్ దెన్ సో నెక్స్ట్ పాయింట్ లో చూడండి. పాయింట్ ఎఫ్ ఇస్ 6 మీటర్స్ సౌత్ ఆఫ్ పాయింట్ ఈ అని ఇచ్చారు. సో ఎఫ్ అనే పాయింట్ ఎలా ఉంది అంటే ఈ నుంచి 6 మీటర్స్ సౌత్ కు వెళ్తే యూ విల్ గెట్ ద పాయింట్ ఎఫ్ అని ఇచ్చారు. నెక్స్ట్ పాయింట్ లో చూడండి. పాయింట్ జి ఇస్ 6 మీటర్స్ వెస్ట్ ఆఫ్ పాయింట్ ఎఫ్. ఎఫ్ దగ్గర నుంచి 6 మీటర్స్ వెస్ట్ కు వెళ్తే యూ విల్ గెట్ ద పాయింట్ జి అని ఇచ్చారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్ ఇస్ నియరెస్ట్ టు జి అని ఇచ్చారు. జీకి నుంచి నియరెస్ట్ పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ట్రావెల్ చేయాలంటే ఇటు 6 మీటర్స్ అండి. ఇటు 3లో మళ్ళీ 3ఏ కదా. నియరెస్ట్ పాయింట్ అంటే సి అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ సరిపోతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రిటికల్ పార్ట్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. డేటా అసలు ఏమి ఇచ్చారో చూద్దాం ఒకసారి. కాల్ సెంటర్ X has been getting a lot of customer complaints since the last 2 months about the quality of service provided by the employees. Mega, a big MNC and the biggest client of X, has given a warning to X to improve their service quality or they will discontinue the contract. Management of X asked their managers and trainers to listen to the calls of the customers who have raised complaints. It was found that some of the employees handling those calls were new or still under training అని ఇచ్చారు. సో కంప్లైంట్ ఉంది కాల్ సెంటర్ మీద, కాల్స్ సరిగ్గా రిసీవ్ చేసుకోవట్లేదని. అయితే వీళ్ళ కంప్లైంట్ అంతా వచ్చింది కూడా ఇదంతా అండర్ ట్రైనింగ్ లో ఉన్న పీపుల్ అటెండ్ అయ్యే కాల్స్ వల్లే జరుగుతుంది అని చెప్పారు. కోర్స్ ఆఫ్ యాక్షన్ లో చూడండి ఏమి ఇచ్చారు. A special team should be formed only for Mega, which would compromise an experienced employees who know the requirement of Mega well అని ఇచ్చారు. సో ఎక్స్పీరియన్స్డ్ ఉంటే గనక ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో కరెక్టే. Managers and trainers of X should create a detailed monthly report of the interactions and analyze it to understand the underlying problem అని ఇచ్చారు. ఒక రిపోర్ట్ తయారు చేసి ఎక్కడెక్కడ ఇష్యూస్ వస్తున్నాయో డెవలప్ చేస్తే ఫ్యూచర్ లో వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ లో బాగుంటుంది. కాబట్టి రెండు కోర్స్ ఆఫ్ యాక్షన్ సరిపోతాయి కదా. సో బోత్ 1 and 2 ఫాలో అండి. ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇండివిజువల్ క్వశ్చన్ చూడండి. ఫాదర్ ఈస్ రిటర్న్ యాజ్ అని ఒక కోడింగ్ ఇచ్చారు. ప్రైస్ కో కోడింగ్ ఇచ్చారు. అదే లాజిక్ కనుక తీస్తే విక్డ్ కి ఏం అవ్వాలని అడుగుతున్నారు. సో ఫాదర్ కి ఏం కోడింగ్ ఇచ్చారో చూద్దాం. సో 6 కాస్త ఏమైందండి ఇక్కడ 9 అయింది. అంటే ఫస్ట్ లెటర్ కి +3 చేశారు. సో ఏ నుంచి సి అయింది. అంటే ఇక్కడికి +2 జరిగింది. టీ అనే లెటర్ దగ్గర నుంచి యు అయింది. అంటే +1 +3 +2 +1 ఫస్ట్ 3 లెటర్స్. నెక్స్ట్ లెటర్కి వెళ్దాం. 8 కాస్త 7 అయింది. అంటే -1. 5 వచ్చేసి 3 అవుతుంది. అంటే -2 అండి.
18th లెటర్ వచ్చేసి 15 అయింది. అంటే -3. ఏం జరిగిందండి? -3 +2 +1 -1 -2 -3. సో సేమ్ లాజిక్‌ని మనం తీసుకొచ్చి వ్యక్తి దగ్గర అప్లై చేయాలనుకుంటగా సో W+3 చేయాలి. అంటే Z రావాలి. Zతో వచ్చే ఆప్షన్స్ ఎన్నున్నాయి? ఫస్ట్ ఆప్షన్ ఒకటి, ఫిఫ్త్ ఆప్షన్ ఒకటుంది. సెకండ్ ఆప్షన్‌లో క్లారిటీ వస్తే ఆన్సర్ చెప్పేయొచ్చు. సో 9 దగ్గర నుంచి +2 చేయాలి. 9 + 2 అంటే 12 అవుతుంది. అంటే ఫిఫ్త్ ఆప్షనేగా మనకు ఆన్సరు. సో ఆన్సర్ ఈస్ ఫిఫ్త్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ క్వెషన్ చూడండి. క్రిటికల్ పార్ట్ నుంచి. As per a recent survey, many complaints have been lodged by the passengers traveling on train number X3Y2 regarding the pantry services offered on a train and the poor quality of the food being served on the train అని ఇచ్చారు. సో కంప్లైంట్ వచ్చింది ఫుడ్ సరిగ్గా లేదని ప్యాంట్రీ సెషన్ మీద. సో which of the following may be a possible course of action to improve the pantry services and quality of food being served on the train? సో కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇప్పుడు తీసుకోవాల్సిన ప్రాబ్లమ్ రెక్టిఫికేషన్ ఏ ఆప్షన్ సరిపోతుందో అడుగుతున్నారు. The railway ministry should hire only hotel management professionals to cook meal in the train pantry and serve it to so that proper hygiene and taste is maintained అన్నారు. హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళే కరెక్ట్గా చేస్తారు అన్నది కరెక్ట్ కాదు కదా. సో సెకండ్ చూడండి. ద రైల్వేస్ షుడ్ స్టార్ట్ ఆన్లైన్ వెబ్సైట్స్ ఫర్ ఆర్డరింగ్ ఫుడ్ అండ్ అలో ప్యాసింజర్స్ టు ఆర్డర్ ఫుడ్ ఫ్రమ్ దీస్ వెబ్సైట్స్ ఓన్లీ అని ఇచ్చారు. సో ప్యాంట్రీ సెక్షన్ మొత్తాన్ని తీసి ఆన్లైన్ ఫుడ్ అగ్రిమెంట్ చేసుకోమంటున్నారు. సో ఫస్ట్ తీసుకోవాల్సిన కోర్స్ ఆఫ్ యాక్షన్ అది సరిపోతుందండి. సో ఏ ఆప్షన్ సరిపోతుందంటే సెకండ్ ఆప్షన్ సరిపోతుంది. అండ్ దెన్ ఇంకో క్వశ్చన్ ఇచ్చారు చూడండి. ఎ ఫేమస్ స్వీట్ షాప్ హ్యాడ్ ఇట్స్ టైఅప్ విత్ ఆన్లైన్ డెలివరీ పోర్టల్ Nestedel for home deliveries from the past 4 years. This year, the sweet shop decided to cancel the tie-up and join hands with YoStep, a new delivery partner which operates online and through mobile app అని ఇచ్చారు. సో ఏదైతే ఇది వరకు చేసేవాళ్ళో నెస్టెడ్ ఇప్పుడు ఆపేసేసి కొత్త పర్సన్‌తో టై అప్ అయ్యారు యోస్టెప్ అనేది. అయితే వీళ్ళు ఎక్కడున్నారు అంటే ఆన్‌లైన్‌లోను, మొబైల్ యాప్ ద్వారా రీచ్ అవుతున్నారని ఇచ్చారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ స్ట్రెంథెన్స్ ద డెసిషన్ ఆఫ్ ద స్వీట్ షాప్ అన్నారు. ఇలా ఎందుకు క్యాన్సిల్ చేసుకొని కొత్తదానికి టై అప్ అవుతున్నారు? అలాంటి స్ట్రాంగ్ రీజన్ ఎక్కడుందని అడుగుతున్నారండి. The popularity of YoStep is much more than Nestedel as customers need not pay delivery charges whereas Nestedel charges 5% of the order as the డెలివరీ ఛార్జెస్ అన్నారు. సో ఇక్కడ ఎక్కువ ఫేమస్ అయ్యింది లేదు అనే పాయింట్ గురించి మాట్లాడలేదు. సో ఫస్ట్‌ది యాప్ట్‌ఫుల్ కాదు. సెకండ్ ఆప్షన్ చూడండి. టు ఆర్డర్ త్రూ ద మొబైల్ యాప్ ఆఫ్ యోస్టెప్ ద కస్టమర్ నీడ్ టు కీప్ ఏ మినిమమ్ బ్యాలెన్స్ ఆఫ్ 300 ఇన్ ద యాప్స్ వాలెట్ అన్నారు. సో ఇది పాజిటివ్ స్టేట్మెంట్ అండి. అక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అవ్వడానికి ప్రాఫిట్‌లో ఏదైనా స్ట్రాంగ్ పాయింట్ ఉండాలి. సో సెకండ్ దాంట్లో ₹300 మినిమమ్ వాలెట్ బ్యాలెన్స్ ఉండడమే ఎక్కువ యూసేజ్‌కి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది సూటబుల్ అండి. సో నెక్స్ట్ క్వెషన్ చూడండి. సో నెక్స్ట్ క్వెషన్స్ వచ్చేసి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ మీద క్వెషన్ ఇచ్చారు. సమ్ వైర్స్ ఆర్ కేబుల్స్ అని ఇచ్చారు. సమ్ వైర్స్ ఆర్ cables. All the cables are joints. No joint is a loop. Now see the conclusions. Some wires being loops is a possibility అన్నారు. Some wires loops లో పెట్టడానికి yes there is a possibility అండి. ఇలా తీసుకొచ్చి పెట్టచ్చు కదా. సో ఫస్ట్ పాసిబిలిటీ ట్రూ. సెకండ్ చూడండి అట్లీస్ట్ సమ్ వైర్స్ ఆర్ జాయింట్స్ అన్నారు. అవుతున్నాయిగా. సో బోత్ ఆర్ ట్రూ అండి. ఆప్షన్స్ చెక్ చేస్తే థర్డ్ ఆప్షన్ ఇస్ ఆర్ ఆన్సర్. సో సేమ్ పిక్చర్ నుంచి అడుగుతున్న కంక్లూజన్స్ చూడండి. నో కేబుల్ ఇస్ ఎ లూప్ అన్నారు. కరెక్టే కదా. ఔటర్ సర్కిల్కి ఉంది అంటే ఇన్నర్ సర్కిల్ కూడా ఇంప్లైడ్. సో నో కేబుల్ ఇస్ ఎ లూప్ అన్నది ట్రూ. ఫస్ట్ వన్ ట్రూ. సమ్ లూప్స్ ఆర్ డెఫినెట్లీ నాట్ వైర్స్ అన్నారు. డెఫినెట్లీ నాట్ వైర్స్ అన్నది డెఫినెట్లీ నాట్ వచ్చినప్పుడు ఆల్ పాసిబిలిటీ చెక్ చేయాలి. ఆల్ లూప్స్ బీయింగ్ వైర్స్ ఇస్ ఎ పాసిబిలిటీ. లూప్స్ అన్నిటిని తీసుకొచ్చి వైర్స్ లో పెట్టడానికి ఎస్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఆల్ పాసిబిలిటీ ట్రూ అవుతుందంటే డెఫినెట్లీ నాట్ ఫాల్స్ అవ్వాలి. వన్ అలోన్ సాటిస్ఫైస్ అండి. ఇట్ ఈస్ గివెన్ ఇన్ ఆప్షన్ నెంబర్ 4. సో నెక్స్ట్ క్వెషన్ లో నో ప్లాన్ ఇస్ ఎ స్కీమ్ అని ఇచ్చారు. నో ప్లాన్ ఈస్ ఏ స్కీమ్. ఏ ప్లాన్ కూడా స్కీమ్ అవ్వట్లేదు. సమ్ స్కీమ్స్ ఆర్ ఆప్షన్స్. నో ఆప్షన్ ఈస్ ఏ రిజల్ట్. నో సీ ద కంక్లూజన్స్. ఆల్ స్కీమ్స్ కెన్ నెవర్ బి రిజల్ట్స్ అన్నారు. అంటే ఆల్ పాసిబిలిటీ చెక్ చేయాలి కదా. ఆల్ స్కీమ్స్ బీయింగ్ రిజల్ట్స్ ఇస్ ఎ పాసిబిలిటీ అంటే అవ్వట్లేదు. ఆల్ పాసిబిలిటీ ఫెయిల్ అవుతుందంటే కెన్ నెవర్ ట్రూ అవ్వాలి. సో ఫస్ట్ వన్ ట్రూ అండి. ఆల్ ఆప్షన్స్ బీయింగ్ ప్లాన్స్ ఇస్ ఎ పాసిబిలిటీ అన్నారు. ఆప్షన్స్ అన్నిటిని ప్లాన్స్ లో పెట్టాలంటే దాంతో పాటు ఉన్న స్కీమ్ కూడా కలిసి వస్తుంది. ఫాల్స్ అవుతుంది కదా. వన్ అలోన్ సాటిస్ఫైస్ అండి. ఆప్షన్స్ లో చెక్ చేస్తే ఇట్ ఈస్ ఇన్ థర్డ్ ఆప్షన్. సో నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ లాజిక్ చెప్తాను, మీరు చేయొచ్చు చూడండి. సో నెంబర్స్ లో 117, 165, 112, 139, 172, 186, 178 అండ్ 120 నెంబర్స్ కనిపించాయి.
సో అన్ని నెంబర్స్లో ఉన్న లీస్ట్ వాల్యూని ఫస్ట్ తీసుకుందాం. ఉన్న నెంబర్స్ అన్నిట్లోనూ లీస్ట్ వాల్యూ ఏ నెంబర్కి ఉందండి? 112కి ఉంది. సో 112 అనే నెంబర్ని తీసుకొచ్చారు. 112ని ఏం చేస్తే 56 ఆపరేషన్ వస్తుందో చెక్ చేయండి. సో 112 డివైడెడ్ బై 2 చేస్తే విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ 56 అండి. 112 తర్వాత నెక్స్ట్ వచ్చే హైయెస్ట్ వాల్యూ చూడండి. నెక్స్ట్ లీస్ట్ వాల్యూ ఏమవుతుందో చెక్ చేయండి. 112 తర్వాత అదే ఆర్డర్లో చెక్ చేస్తే నెక్స్ట్ వచ్చేది 117. సో 117 బై 3 చేస్తే వచ్చే వాల్యూని తీసుకొచ్చి రాశారు. 117 తర్వాత నెక్స్ట్ ప్రయారిటీలో వచ్చే నెంబర్ 120. 120ని బై 4 చేశారు. తర్వాత 120 తర్వాత వచ్చే నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూని కనుక తీసుకుంటే 139 అవుతుంది. దాన్ని 5తో డివైడ్ చేయాలి. ఇదంతా చెప్పిందంతా లెఫ్ట్ పార్ట్ యొక్క నెంబర్స్ అండి. ఇప్పుడు రైట్ పార్ట్స్ యొక్క నెంబర్స్ తీసుకుందాం. అంటే హైయెస్ట్ వాల్యూ దగ్గర తీసుకున్నాం. టోటల్ 8 నెంబర్స్ ఉన్నాయి కదా! 8 నెంబర్స్లో నేను ఫస్ట్ 4 నెంబర్స్ చెప్పాను. ఇప్పుడు తీసుకునేది మనం లాస్ట్ 4 నెంబర్స్ అంటే రైట్ సైడ్ వచ్చే నెంబర్. ఉన్న వాల్యూస్ అన్నిట్లో హైయెస్ట్ వాల్యూ అంటే 186 కదా! ఉన్న నెంబర్స్ అన్నిట్లో హైయెస్ట్ వాల్యూ ఇస్ 186. 186ని ఏం చేస్తే 62 వస్తుందండి? బై 3 చేస్తేనేగా వస్తుంది. సో 186ని ఫస్ట్ 3తో డివైడ్ చేశారు. 186 తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ ఏది ఉందంటే 178 ఉంది. సో 178 బై 4 చేశారు. 178 తర్వాత నెక్స్ట్ ప్రిఫరబుల్ నెంబర్ 172 బై 5 చేయాలి. 172 తర్వాత నెక్స్ట్ వచ్చే నెంబర్ 165 బై 6 చేశారు. సో ప్రతి స్టెప్లోనూ 2 నెంబర్స్ చేయాలి. సో ఫస్ట్ 2, 3 అండ్ 4, 5 అండ్ 6, 7 అండ్ 8. స్టెప్కి 2 నెంబర్స్ని మార్చాలి. 1 అండ్ 2 ఒక సెట్, 3 అండ్ 4 ఒక సెట్, 5 అండ్ 6 ఒక సెట్, 7 అండ్ 8 ఒక సెట్. సేమ్ లాజిక్ని తీసుకొచ్చి మీరు నెంబర్స్ని అప్లై చేయాలండి. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్కి వెళ్దాం చూడండి. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్లో బ్లడ్ రిలేషన్స్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే ఈక్వేషన్స్ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి చూడండి. ఏ సిగ్మా బి అంటే ఏ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బి అని, ఎట్ ద రేట్ అంటే ఏ ఇస్ ద సిస్టర్ ఆఫ్ బి అండ్ ఏ ఇస్ ద ఓన్లీ సిస్టర్ ఆఫ్ బి అని కండిషన్ అండి. బిలాంగ్స్ టు అంటే హస్బెండ్ అండి, నోటేషన్ ఇచ్చారు, వైఫ్ అవుతారు, హ్యాష్ అంటే అంకుల్. అంకుల్ అన్న రిలేషన్లో ఓన్లీ అంకుల్ ఆఫ్ బి అన్నారు. సో బ్రేసెస్ ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడు ఓన్లీ ఇచ్చినట్టు, ఎట్ ద రేట్ అంటే మాత్రం ఏమీ లేదు. బ్రేసెస్లో ఇచ్చారు అంటే కండిషన్ ఇచ్చినట్టు ఓన్లీ అని. సో కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఎక్కడి నుంచి డెవలప్ చేయాలంటే ఈ 3 ఈక్వేషన్స్‌ని మనం ఇవాల్యుయేట్ చేయాలి. సో ఇవాల్యుయేట్ చేద్దాం చూడండి. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుంటున్నా. జీ బిలాంగ్స్ టు హెచ్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఉన్న ఎక్స్‌ప్రెషన్‌ని తీసుకుంటున్నా. జీ బిలాంగ్స్ టు హెచ్ అంటే జీ ఈస్ ద హస్బెండ్ ఆఫ్ బి అవుతారు. సో ఆ పాయింట్ తీసుకుంటున్నానండి. జీ హస్బెండ్ అవుతున్నారు. ఎవరికి హస్బెండ్ అవుతున్నారంటే హెచ్ అనే పర్సన్‌కి హస్బెండ్ అవుతున్నారు. నెక్స్ట్ పాయింట్ చూడండి. హెచ్ ఎట్ ద రేట్ ఆఫ్ పి అని ఇచ్చారు. హెచ్ ఎట్ ద రేట్ ఆఫ్ పి అంటే హెచ్ ఈస్ ద సిస్టర్ ఆఫ్ పి అవుతున్నారు. సో హెచ్ సిస్టర్. ఎవరికి సిస్టర్ అంటే పి అనే పర్సన్ కి సిస్టర్ అవుతున్నారు. సో అక్కడితో కండిషన్ అయిపోయింది. పి హ్యాష్ ఎల్ అని ఇచ్చారు. సో అయితే బ్రేసెస్ లో హ్యాష్ ఇచ్చారు. బ్రేసెస్ లో హ్యాష్ ఇచ్చారంటే పి ఇస్ ద ఓన్లీ అంకుల్ ఆఫ్ ఎల్ అవ్వాలి. సో పి ఓన్లీ అంకుల్. ఎవరికి ఓన్లీ అంకుల్ అంటే ఎల్ అనే పర్సన్ కి ఓన్లీ అంకుల్. అంటే ఎల్ అనే పర్సన్ జీహెచ్ యొక్క చైల్డ్ అనుకుని స్టార్ట్ చేస్తున్నాను. సో ఏమని ఇచ్చారు? పి ఈస్ ద ఓన్లీ అంకుల్ ఆఫ్ ఎల్. ఓన్లీ అంకుల్ అవ్వాలి అంటే ఈ పర్సన్ వాళ్ళ చైల్డ్ అనుకుని స్టార్ట్ చేసాం. అయితే ఓన్లీ అన్నారు. ఇంకెవరు వచ్చినా కానీ ఆంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కానీ ఇంకా మేల్ పర్సన్ ఎవరు రారు. కండిషన్ ఇచ్చారు కాబట్టి ఓన్లీ అని రాసుకుంటున్నాను. నెక్స్ట్ రిలేషన్లోకి రండి. జీ హ్యాస్ నో సిస్టర్స్ అని ఇచ్చారు. జీ అనే పర్సన్ కి సిస్టర్స్ రారు. నెక్స్ట్ పాయింట్ అండి. పీస్ వైఫ్ ఇస్ ద ఓన్లీ చైల్డ్ ఆఫ్ క్యూ అని ఇచ్చారు. పి వాళ్ళ వైఫ్ ఎవరైతే వస్తున్నారో ఆ పర్సన్ ఓన్లీ చైల్డ్ ఆఫ్ క్యూ అవ్వాలి అని కండిషన్. ఇంకా క్యూ అనే పర్సన్ కి ఇంకా చిల్డ్రన్స్ లేరు. వచ్చే ఒక్క పర్సనే ఆ పర్సన్ అవ్వాలి. నెక్స్ట్ రిలేషన్ చూడండి. ఆర్ సిగ్మా టీ అని ఇచ్చారు. ఆర్ సిగ్మా టీ అంటే ఆర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ టీ అవుతున్నారు. సో రిలేషన్లో ఎక్కడ పెట్టాలో తెలియదు కదా. సో నెక్స్ట్ రిలేషన్కి వెళ్తున్నాను చూడండి. ఏమిచ్చారు ఇక్కడ రిలేషన్ లో? ఆర్ సిగ్మా టీ అని ఇచ్చారు. అంటే ఆర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ టీ. కింద రాస్తున్నాను రిలేషన్. సో ఆర్ ఫాదర్ అవుతున్నారు. ఎవరికి ఫాదర్ అంటే టీ అనే పర్సన్ కి ఫాదర్ అవుతున్నారు. టీ పర్సంటేజ్ హెచ్ అని ఇచ్చారు. టీ పర్సంటేజ్ హెచ్ అంటే టీ సిస్టర్ లా అవుతున్నారు. ఎవరికి సిస్టర్ లా అవుతున్నారు అంటే హెచ్ అనే పర్సన్ కి సిస్టర్ లా అవుతున్నారు అన్నారు. హెచ్ అనే పర్సన్ కి సిస్టర్ లా అవ్వాలి. హెచ్ కి సిస్టర్ లా అవ్వాలి టీ అంటే జి అనే పర్సన్ కి సిస్టర్స్ లేరు అని పాయింట్ ఇచ్చారు. అంటే ఇటు పక్క సిస్టర్ లా రారు. టీ సిస్టర్ ఇల్లా అవ్వాలి అంటే ఖచ్చితంగా టీ అనే పర్సన్ ఇక్కడికి వస్తేనేగా కుదురుతుంది. అంటే ఆర్ వాళ్ళ ఫాదర్ అవుతున్నారంటే క్యూ అండ్ ఆర్ పేర్సేగా అవుతారు. సో ఇక్కడితో రిలేషన్ ఫ్యామిలీని ఇన్సర్ట్ చేసేసాం. కంటిన్యూషన్ చూడండి ఏమిచ్చారో.
టీ పర్సంటేజ్ హెచ్ అన్నారు. టీ ఈస్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ హెచ్ అవుతారు. హెచ్ ఎట్ ద రేట్ అని బ్రేసెస్ లో ఇచ్చారు. అంటే హెచ్ ఈస్ ద ఓన్లీ సిస్టర్ ఆఫ్ ఎఫ్. హెచ్ ఓన్లీ సిస్టర్ అవుతున్నారు. ఎవరికి ఓన్లీ సిస్టర్ అవుతున్నారండి? ఎఫ్ అనే పర్సన్ కి ఓన్లీ సిస్టర్ అవుతున్నారు అన్నారు. అయితే ఎల్ అనే పర్సన్ కి ఒక్కళ్ళే అని ఇచ్చారుగా. సో ఒక్క పర్సనే అంకుల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎఫ్ అనే పర్సన్ జెండర్ ఫీమేలే అవ్వాలి. అయితే ఎల్ అనే పర్సన్ ఎఫ్ కి చైల్డా హెచ్ కి చైల్డా అంటే ఇక్కడ పాయింట్ లో ఎఫ్ ఈస్ అన్మ్యారీడ్ అని ఇచ్చారు. అంటే ఎల్ అనే పర్సన్ డెఫినెట్ గా హెచ్ వాళ్ళ చైల్డే అవ్వాలి. నెక్స్ట్ రిలేషన్ చూడండి. ఇంకో ఈక్వేషన్ ఇచ్చారు. ఇంకో ఈక్వేషన్ లో ఏమి ఇచ్చారు అక్కడ? సో నెక్స్ట్ రిలేషన్ లో సి నుంచి రిలేషన్ ఇచ్చారు. ఆ రిలేషన్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏమి ఇచ్చారు. సి నొటేషన్ తో ఎం అని ఇచ్చారు. ఆ నొటేషన్ కి మీనింగ్ ఏంటి? సి ఇస్ ద వైఫ్ ఆఫ్ ఎం అవుతారు. సో తెలియని డేటా కదా పక్కన రాసిన. సి వైఫ్ అవుతున్నారు. ఎవరికి వైఫ్ అంటే ఎం అనే పర్సన్ కి వైఫ్ అవుతున్నారు. ఎం సిగ్మా ఎఫ్ అని ఇచ్చారు. ఎం సిగ్మా ఎఫ్ అంటే ఎం ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఎఫ్ అవుతున్నారు. సో ఎఫ్ ఎప్పుడైతే ఓపెన్ అయ్యారో ఇక్కడ రిలేషన్ తీసేసుకోవచ్చుగా. సో ఈ ఫ్యామిలీని పైన పెడుతున్నానండి. సో ఇక్కడికి వచ్చిన రిలేషన్ లో సి మదర్ అవుతారు, ఎం ఫాదర్ అవుతారు. లాస్ట్ పాయింట్ లో ఇచ్చింది ఎం హ్యాస్ ఓన్లీ 3 చిల్డ్రన్ అన్నారు. సరిపోయారు అనుకుంటా 1, 2, 3. సో ఇప్పుడు డేటాలోకి వెళ్దాం చూడండి. హౌ ఈస్ సి రిలేటెడ్ టు ఎల్ అని ఇచ్చారు. సో క్వశ్చన్ ఒకసారి చూడండి. హౌ ఈస్ సి రిలేటెడ్ టు ఎల్. ఎల్ అనే పర్సన్ సిని పిలవాలి అంటే థర్డ్ జనరేషన్ లో ఉన్న ఫీమేల్ పర్సన్ గ్రాండ్ మదర్ అవుతారండి. ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ ఈస్ క్యూ రిలేటెడ్ టు పి అని ఇచ్చారు. పి అనే పర్సన్ క్యూని పిలవాలంటే మదర్ ఇన్ లా అని పిలుస్తారు. ఇట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3. ఇఫ్ ఆర్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎల్ అని ఇచ్చారు. ఇఫ్ కండిషన్ లో ఇచ్చారు. ఏమి ఇచ్చిన రిలేషన్ చూడండి. ఇఫ్ ఆర్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎల్. ఆర్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎల్ అంటే రిలేషన్ ఏమి ఇచ్చారు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఆర్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎల్ అంటే ఆర్ ఇస్ ద సిస్టర్ ఆఫ్ ఎల్. ఆర్ గనక సిస్టర్ అయితే ఎల్ కి ఇఫ్ అట్ ఆల్ అని కండిషన్ ఇచ్చారు. ఇచ్చినట్లయితే దెన్ హౌ ఇస్ ఎఫ్ రిలేటెడ్ టు ఆర్ అని ఇచ్చారు. సో ఆర్ అనే పర్సన్ ఎఫ్ ని పిలవాలంటే ఆంట్ అనేగా పిలుస్తారు. ఆప్షన్ చూస్తే ఫిఫ్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ లో అగైన్ వీఆర్ హ్యావింగ్ ఏ పజిల్స్. ఏమి ఇచ్చారో చూడండి. సో దెర్ ఆర్ 8 క్రికెట్ ప్లేయర్స్ అని ఇచ్చారు. 10 క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు. 2 ప్యారలల్ రోస్ లో కూర్చోబెట్టాలి. అయితే 5 మెంబర్స్ ఈచ్ రో లో కూర్చుంటారు. బౌలర్స్ అందరూ దే ఆర్ ఫేసింగ్ సౌత్ అని కండిషన్ ఇచ్చారు. సో ఏ నుంచి ఈ వరకు దే ఆర్ బౌలర్స్ అండి. దే ఆర్ ఫేసింగ్ సౌత్ అని కండిషన్ ఇచ్చారు. అయితే పి నుంచి టీ వరకు దే ఆర్ ఫేసింగ్ నార్త్. వీళ్ళు వచ్చేసి బ్యాట్స్మెన్ అవుతారని కండిషన్ ఇచ్చారు. అడిషనల్ డేటా కూడా ఇచ్చారు. ఏమి ఇచ్చారు డేటా చూడండి. ఈచ్ బౌలర్ ఫేసెస్ బ్యాట్స్మెన్ అని ఇచ్చారు. బౌలర్స్ ఎవరైతే ఉన్నారో 3 మల్టిపుల్స్ లో ఉండాలి అని కండిషన్ ఇచ్చారు. సో బౌలర్స్ అందరూ 3 మల్టిపుల్స్ లో ఉంటారు. సెకండ్ పాయింట్ లో బ్యాట్స్మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 20 మల్టిపుల్స్ తో ఉండాలి అని కండిషన్. 3 మల్టిపుల్స్ 20 మల్టిపుల్స్. అడిషనల్ డేటా చూడండి హైలైట్ చేసి ఇచ్చారు. ఆల్ ద ప్లేయర్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ సచ్ ఎ వే దట్ నెంబర్ ఆఫ్ వికెట్స్ అండ్ నెంబర్ ఆఫ్ రన్స్ ఆర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ అని ఇచ్చారు. ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉండాలి. ఇలా ఆర్డర్ లో ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉండాలని కండిషన్. ఇట్ ఈస్ అజ్యూమ్ దట్ ఈచ్ ప్లేయర్ హ్యాస్ ప్లేడ్ అట్లీస్ట్ 25 మ్యాచెస్ అని ఇచ్చారు. సో పాయింట్స్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కండిషన్ కి రండి. ఏ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హు టుక్ 18 వికెట్స్ అని ఇచ్చారు. సో ఏ అనే పర్సన్ గురించి మాట్లాడుతున్నారంటే సౌత్ ఫేసింగ్ పర్సన్స్ గురించి ఇచ్చారు. ఏ ఎలా కూర్చుంటున్నారట 18 నుంచి సెకండ్ రైట్ లో ఉన్న పర్సన్ దగ్గర ఉన్నారు. సో 18 అనే పర్సన్ ఇక్కడ తీసుకున్నట్లయితే 18 కి సెకండ్ రైట్ లో ఉన్న పర్సన్ ఏ అవ్వాలి. సో ఇదే కదా కండిషన్. ఏ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ టేక్స్ 18 వికెట్స్ అని ఇచ్చారు. ఏ డిడ్ నాట్ టేక్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్స్ అన్నారు. లీస్ట్ పర్సన్ ఏ కాదు అంటే డెఫినెట్ గా ఏ కి లెఫ్ట్ సైడ్ ఇంకో పర్సన్ ఉండాలి అని కండిషన్ అండి. ఎప్పుడైతే పైన రోలో ప్లేసెస్ కన్ఫర్మ్ చేసుకున్నామో కింద కూడా డేటాలో ప్లేసెస్ ని రివీల్ చేస్తున్నాం. నెక్స్ట్ పాయింట్ చూడండి ఏమి ఇచ్చారో. The next condition is the one who faces the one who took 18 wickets sits second to the right of the one who scored 80 runs అన్నారు. సో 18 కి ఆపోజిట్ లో వచ్చే పర్సన్ ఎలా ఉన్నారట 80 రన్స్ కి 80 వికెట్స్ కి సెకండ్ రైట్ లో ఉండాలి అని కండిషన్. సో 80 కి సెకండ్ రైట్ లో మనం తీసుకున్నాం. ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ 80 అండ్ టీ అని ఇచ్చారు. సో 80 కి టీ కి మధ్యలో ఓన్లీ వన్ పర్సన్ ఉండాలి. సో టీని ఇక్కడ తీసుకుంటున్నా. అయితే ఇదేనా ఒకటే ఛాన్స్ అంటే ఇంకో ఛాన్స్ కూడా తీసుకోవచ్చుగా. ఇంకో ఛాన్స్ లో ఎక్కడ తీసుకోవచ్చు చూడండి. సో 80 కి టీ కి మధ్యలో ఈ కండిషన్ తీసుకున్నాం. ఇది కాకుండా ఇంకో పాసిబిలిటీ తీసుకోవాలంటే టీ కి ఎక్స్ట్రీమెంట్స్ ఇవ్వచ్చు. ఎలా తీసుకోవచ్చు చూడండి ఒకసారి. సో ఇక్కడికి ఏ అనుకుంటున్నాను. ఏ తర్వాత 2 పర్సన్స్ ఇచ్చాము. కింద కండిషన్ లో ఇక్కడికి 80 అనే పర్సన్ వస్తారు.
సో ఈ కండిషన్‌లో 80కి, టీకి మధ్యలో 1 పర్సన్ అన్నారు. సో టీని ఇక్కడ తీసుకుంటే ఇంకో పాసిబిలిటీ వస్తుంది. 2 పాసిబిలిటీస్ వచ్చినాయిగా, సెకండ్ పాసిబిలిటీ కూడా తీసుకుంటున్నాను. నెక్స్ట్ కండిషన్ చూడండి ఏమిచ్చారో. ద నెక్స్ట్ పాయింట్ ఈస్, సో ఎక్కడ ఆగాం కండిషన్స్‌లో అంటే ద వన్ హూ ఫేసెస్ ద వన్ హూ టుక్ 18 వికెట్స్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ 18 అన్నారు. సో ఇక్కడికొచ్చే పర్సన్ 18 రన్స్ ఉండాలి. నెక్స్ట్ కండిషన్‌లో ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ 80 అండ్ టీ. సరిపోయింది కదా కండిషన్. అయితే ఈ పైన పాసిబిలిటీలో ఇంకొక పర్సన్‌కి ప్లేస్ ఉందండి. టీకి రైట్ సైడ్‌లో కానీ, 80కి సెకండ్ లెఫ్ట్‌లో కానీ ఇంకా ప్లేస్ ఉంది. కింద కండిషన్‌లో అయితే 5 మెంబర్స్ ఓపెన్ అయిపోయారు. టీ ఫేసెస్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ద వన్ హూ టుక్ 9 వికెట్స్ అన్నారు. టీ అనే పర్సన్ ఫేస్ చేసే పర్సన్‌కి నైబర్‌లో 9 వికెట్ రావాలి అన్నారు. అసెండింగ్ ఆర్డర్‌లో ఉండాలి కాబట్టి ఇక్కడే 9 వస్తారు. ఈ కండిషన్‌లో 9 ఇక్కడికొస్తారు. నెక్స్ట్ పాసిబిలిటీకి రండి. నెక్స్ట్ కండిషన్ ఏమిచ్చారో, ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ టీ అండ్ పీ అని ఇచ్చారు. టీకి, పీకి మధ్యలో 2 మెంబర్స్ ఉండాలి. సో టీ ఇక్కడ ఉన్నారు. 1 అండ్ 2 పాసిబిలిటీలో పీ ఇక్కడ తీసుకున్నా. సో 1 అండ్ 2 పీ అనే పర్సన్ ఇక్కడికొస్తారు. సి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ద వన్ హూ టుక్ 6 వికెట్స్ అన్నారు. సి అనే పర్సన్ ఎలా ఉంటున్నారట, 6 వికెట్స్ కి ఇమీడియట్ నైబర్ లో ఉంటారు అన్నారు. సో సి ఇక్కడ అనుకుంటున్నాను, 6 వికెట్స్ అనుకుంటున్నా. సేమ్ కండిషన్ ఇక్కడ కూడా తీసుకుంటున్నా. సి ఎక్కడ ఉండాలండి, ఇక్కడ ఉంటేనేగా సరిపోతుంది 6 వికెట్స్. సో ఉన్న అవైలబిలిటీ తీసేసుకున్నాను, ఎందుకంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉండాలి. అయితే మినిమం 3 వికెట్స్ రాలేదనుకుంటా. సో దిస్ ఈజ్ ఏ ఫెయిల్యూర్ కేస్ అండి. ఇందులోంచి ఆన్సర్ రావాలి. డెవలప్ చేద్దాం చూడండి. నెక్స్ట్ పాయింట్ లో ఏమిచ్చారు, బి ఫేసెస్ ద వన్ హూ స్కోర్డ్ 40 రన్స్ అని ఇచ్చారు. సో బికి ఆపోజిట్ లో వచ్చే పర్సన్ కి 40 రన్స్ ఇవ్వాలి అని కండిషన్. సో 80 వచ్చింది. సో బి అనే పర్సన్ ఇక్కడ తీసుకుంటానికి దెర్ ఈజ్ ఏ ఛాన్స్ కదా. సో ఇక్కడ అనుకుంటున్నా, బి అనే పర్సన్ కి ఆపోజిట్ లో వచ్చిన పర్సన్ కి 20 రన్స్ ఇవ్వాలి అన్నారు. సో 20 రన్స్ అనుకుని స్టార్ట్ చేశాను. ద వన్ హూ స్కోర్డ్ 200 రన్స్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎస్. ఎస్ డిడ్ నాట్ స్కోర్ 80 రన్స్ అని ఇచ్చారు. ఎస్ కి సెకండ్ రైట్ లో 200 ని పెట్టాలి. అయితే ఎస్ అనే పర్సన్ కి 80 రన్స్ ఇవ్వకూడదు అన్నారు. సో ఎస్ కి సెకండ్ రైట్ లో 200 ని ప్లేస్ చేయాలి. సో ఎస్ ఇక్కడ తీసుకుంటే 200 పెట్టడానికి కుదరదు. ఎస్ కి ఈ ప్లేస్ కూడా ఇవ్వడానికి లేదు. అంటే డెఫినెట్ గా ఎస్ ఇక్కడ ఉండాలి, 200 ప్లేస్ ఇక్కడికి రావాలి. సో ఫిఫ్త్ ప్లేస్ కూడా రెండిట్లోనూ ఓపెన్ అయిపోయిందండి. నెక్స్ట్ పాయింట్ చూడండి, నెంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ బై టీ అండ్ ఆర్ ఇస్ 360 అన్నారు. టీకి ఆర్కి మధ్యలో స్కోరు 360 ఉండాలి అన్నారు. అయితే ఎస్ అనే పర్సన్ కి 3 టైమ్స్ ఆఫ్ పీ ఉండాలి అని కండిషన్ ఇస్తారు. పీ టైమ్స్ ఆఫ్ 3 అని ఇస్తారు చూడండి. ఎస్ ఈస్ 3 టైమ్స్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ బై పీ అని ఇచ్చారు. పీ మీద 3 టైమ్స్ ఉండాలి అంటే ఇక్కడికి 120 వస్తుంది. అంటే ఇప్పుడు టీ అనే వాళ్ళకి ఆర్ అనే పర్సన్ కి మధ్య వాల్యూ ఎంత ఉండాలని ఇచ్చారు, 360 ఉండాలి అన్నారు. సో ఆ ప్రకారంగా తీసుకుంటే ఇక్కడ 160 తీసుకుని ఆర్ అనే పర్సన్ ని ఇక్కడ అలొకేట్ చేస్తే డేటా సరిపోతుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి ఏమి ఇచ్చారో, ఈ టుక్ మోర్ వికెట్స్ దాన్ డి. సో ఈ అనే పర్సన్ కి ఎలా ఎలా ఉందట, డి కన్నా ఎక్కువ ఉన్నారని ఇచ్చారు. సో ఈ టుక్ మోర్ వాల్యూస్ దాన్ డి అని ఇచ్చారు. సో ఎవరు ఎక్కువ ఉన్నారని ఇచ్చారండి, సో ఈ టుక్ మోర్ వికెట్స్ దాన్ డి. సో ఈ అనే పర్సన్ కి ఎక్కువ వికెట్స్ వచ్చాయి, డి అనే పర్సన్ కన్నా అని ఇచ్చారు. సో అయితే 24 కన్నా తక్కువ అన్నారు. సో 18 తర్వాత నెక్స్ట్ వచ్చే మల్టిపుల్ అంటే 21 కావాలి. సో అక్కడికి 21 ఇచ్చాం. సో నెక్స్ట్ పాయింట్ లో చూడండి ఏమి ఇచ్చారు, సో నెంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ బై పి ఇస్ 80 అని ఇచ్చారు. సో ఏమని ఇచ్చారు, 3 టైమ్స్ ఉండాలి అని ఇచ్చారు. సో 3 టైమ్స్ ఉండాలి. ఇంకా పర్సన్స్ లో మిగిలిపోయింది క్యూవేగా. సో క్యూని తీసుకొచ్చి కూర్చోపెట్టేశాను. క్వశ్చన్స్ కి వెళ్ళిపోదాం చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద రన్స్ స్కోర్డ్ బై పి అండ్ టీ టుగెదర్ అని ఇచ్చారు. పి అండ్ టీని కలిపితే వచ్చే వాల్యూ ఎంత అవుతుందండి, 40 ప్లస్ 160 కదా, వచ్చేసి వాల్యూ 200 అవుతుంది. ఇట్ ఈస్ ఇన్ సెకండ్ ఆప్షన్ అండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ స్కోర్డ్ 80 రన్స్ అని ఇచ్చారు. 80 రన్స్ ఎవరికి ఇచ్చాం, క్యూ అనే పర్సన్ కి ఇచ్చాము. ఆప్షన్స్ లో ఒకసారి చూడండి ఏమి ఇచ్చారు, ఆపోజిట్ ఆఫ్ 6 వికెట్స్ తీసుకోవచ్చు కదా, ద వన్ హూ ఫేసెస్ ద వన్ హూ టుక్ 6 వికెట్స్ తీసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ అండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ టుక్ 18 వికెట్స్ అన్నారు. 18 వికెట్స్ ఎవరికి ఇచ్చాము అంటే డి అనే పర్సన్ కి ఇచ్చాం. అయితే డేటాలో 3 అనేవి ఆగిపోయింది కాబట్టి బి అనే పర్సన్ కి లీస్ట్ నెంబర్ ఇచ్చాం అసెండింగ్ ఆర్డర్ లో. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ టుక్ 18 వికెట్స్ అన్నారు. డి అనే పర్సనేగా. అయితే డి అనే పాయింట్ ఇవ్వలేదు. ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయో చెక్ చేయండి. ద వన్ హూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఈ అన్నారు. సరిపోదు. ద వన్ హూ ఫేసెస్ టీ సరిపోతుందిగా. ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్ అండి. 4 ఆర్ అలైక్, ఫైండ్ ద డిఫరెంట్ వన్ ఇచ్చారు. సో బి నుంచి 80 ఆల్టర్నేట్ పర్సన్ అనుకుందాం. సో సి టు 160 అన్నారు. సి టు 160 కూడా ఆల్టర్నేట్ పర్సనే అవుతున్నారు. ఈ టు 40 అన్నారు. సో ఈ నుంచి 40 అంటే స్కిప్ అవుతుందిగా లాజిక్. ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్ అండి.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అని ఇచ్చారు. కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్ అడుగుతున్నారు. క్యూ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ద వన్ హూ స్కోర్డ్ 40 అన్నారు. 40కి ఇమీడియట్ నైబర్ గా క్యూ ఉన్నారుగా, ఫస్ట్ ఆప్షన్ సరిపోతుంది. ఎనీ ఆఫ్ ద టూ ఆప్షన్ లేదు కాబట్టి ఆన్సర్ పెట్టి బయటకు వచ్చేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఇచ్చారు. సమ్ గేట్స్ ఆర్ డోర్స్ అని ఇచ్చారు. సమ్ గేట్స్ ఆర్ doors, some doors are ceilings, all the ceilings are fences, no fence is a railing అని ఇచ్చారు. సో కంక్లూషన్స్ లో చెక్ చేయండి, ఏది సరిపోతుందో చెక్ చేయాలి. ఆల్ డోర్స్ బీయింగ్ రైలింగ్స్ ఇస్ ఎ పాసిబిలిటీ అన్నారు. డోర్స్ అన్ని రైలింగ్స్ లో పెట్టడానికి పాసిబిలిటీ ఉందా అంటే దాంతో పాటు ఉన్న ఫెన్సింగ్ వస్తుంది, ఫాల్స్ కదా, ఫస్ట్ వన్ పనికిరాదు. ఆల్ ఫెన్సెస్ కెన్ నెవర్ బి డోర్స్ అన్నారు. కెన్ నెవర్ వచ్చిందంటే ఆల్ పాసిబిలిటీ చెక్ చేయాలి. ఆల్ ఫెన్సెస్ బీయింగ్ డోర్స్ ఇస్ ఎ పాసిబిలిటీ, ఫెన్సెస్ అన్ని డోర్స్ లో పెట్టడానికి పాసిబిలిటీ కుదురుతుంది. పాసిబిలిటీ కుదురుతుందంటే కెన్ నెవర్ ఫాల్స్ అవ్వాలి. సో సెకండ్ కూడా ఫాల్ అయింది. సమ్ రైలింగ్స్ బీయింగ్ గేట్స్ ఇస్ ఎ పాసిబిలిటీ అన్నారు. రైలింగ్స్ కొన్నిటిని తీసుకొచ్చి గేట్స్ లో పెట్టడానికి ఎస్ దర్ ఈస్ ఎ పాసిబిలిటీ కదా. సో థర్డ్ ఒక్కటే సరిపోతుందండి. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అగైన్ వీఆర్ హ్యావింగ్ ఏ పజిల్. దెర్ ఆర్ 8 బాక్సెస్ విచ్ ఆర్ కెప్ట్ వన్ అబోవ్ ద అదర్ అని ఇచ్చారు. మొత్తం 8 బాక్సెస్ ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేశారు. అయితే ఒక్కొక్క బాక్స్ ఇది కంటైన్స్ నెంబర్ ఆఫ్ పెన్స్ అని స్టార్టింగ్ 5 నుంచి 25 వరకు నెంబర్స్ ఇచ్చారు. సో కండిషన్స్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ పాయింట్ చూడండి ఏమి ఇచ్చారో. ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ ఆర్ అండ్ ద బాక్స్ విచ్ కంటైన్స్ 14 పెన్స్ అని ఇచ్చారు. సో టూ కండిషన్స్ వచ్చినట్టున్నాయిగా. సో ఆర్ అనే బాక్స్ కిను 14 అనే బాక్స్ కి మధ్యలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయట, 3 బాక్సెస్ ఉన్నాయని కండిషన్ ఇచ్చారు. అయితే ఇది ఒకటేనా పాసిబిలిటీ అంటే ఇంకోటి తీసుకోవచ్చు కదండి. సో ఇక్కడికి 14 అనుకుంటే 1 2 3 ఇక్కడికి ఆర్ అనే బాక్స్ ని తీసుకోవచ్చు. నెక్స్ట్ కండిషన్ కి రండి ఏమి ఇచ్చారో. ఓన్లీ వన్ బాక్స్ ఇస్ కెప్ట్ బిట్వీన్ 14 అండ్ 19. ద బాక్స్ 19 ఇస్ కెప్ట్ వన్ ఆఫ్ ద పొజిషన్స్ బిలో 14 బాక్స్ అని ఇచ్చారు. 14 కి కిందే 19 రావాలి, అట్ ద సేమ్ టైం ఆ రెండు బాక్సుల మధ్య గ్యాప్ ఒకటే ఉండాలి అన్నారు. సో ఇక్కడికి 19 ఉన్న బాక్స్ వస్తుంది. ఈ కండిషన్ లో అప్లై చేస్తే 19 బాక్స్ ఇక్కడికి రావాలి. నెక్స్ట్ పాయింట్ కి రండి. ఓన్లీ 4 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్. సో ఎన్ని బాక్స్ ఉన్నాయట, బిట్వీన్ యూ అండ్ 19 పెన్స్ అన్నారు. యూకి 19 పెన్స్ కి మధ్యలో 4 బాక్సెస్ ఉండాలి. సో 19 ఇక్కడ ఉంది, 1 2 3 4 అంటే యూ అనే బాక్స్ ఇక్కడికి వస్తే సరిపోతుంది. ఈ పాసిబిలిటీకి వస్తే డబుల్ ఛాన్సెస్ వస్తాయి చూడండి. 19 మిడిల్లో ఉంది, పైకైనా వెళ్ళొచ్చు కిందకన్నా రావచ్చు. అయితే నెక్స్ట్ పాయింట్ లో కండిషన్ ఇచ్చారు. ద టోటల్ నెంబర్ ఆఫ్ పెన్స్ ఇన్ యూ అండ్ ద బాక్స్ ఇమీడియట్లీ కెప్ట్ అబౌవ్ యూ అన్నారు. టాప్ ప్రయారిటీ కనుక తీసుకుంటే యూకి పైన ఇంకో బాక్స్ రావడానికి ఛాన్స్ లేదు. అంటే డెఫినెట్ గా యూ అనే బాక్స్ 19 కి బిలో రావాలి విత్ ఎ గ్యాప్ ఆఫ్ 4 బాక్సెస్ అండి. 1 2 3 4 అంటే ఇక్కడికి వచ్చే బాక్స్ యూ అవుతుంది. ఇప్పుడు చెప్పిన పాయింట్ చూడండి. ద టోటల్ నెంబర్ ఆఫ్ పెన్స్ ఇన్ యూ అండ్ ద బాక్స్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ యూ ఈస్ 19 అన్నారు. యూకి పైన వచ్చే బాక్స్ ని రెండింటిని కలిపితే వచ్చిన వాల్యూ 19 అవ్వాలి అన్నారు. సో ఆ కండిషన్ కనుక అప్లై చేయాల్సి వస్తే డేటాలో మనకి 19 వచ్చే ఛాన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చెక్ చేయండి. 8 11 ని కలిపితే తప్పనించి మనకి 19 రాదు. సో 8 11 కలిపితే వచ్చిన వాల్యూ 19 అవుతుంది. అయితే యు అనే బాక్స్ లో ఈవెన్ నెంబర్ ఆఫ్ పెన్స్ ఉండాలి అని కండిషన్ ఇచ్చారు. సో ఎప్పుడైతే ఈవెన్ నెంబర్ అని తెలిసిందో మనము యు అనేకి 18 8 ఇస్తాము, ఆర్ కి 11 సేమ్ కండిషన్ అండి. యూకి 8 పైన వచ్చే బాక్స్ కి 11 పెన్స్ ఇస్తాం. As many boxes are kept between the boxes which contain 19 and 5 and 5 and 11 అన్నారు. సో కండిషన్ లో 19 5 5 అండ్ 11 ఈక్వల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఉండాలి. సో 19 ఇక్కడ ఉంది, 11 ఇక్కడ ఉంది. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే గ్యాప్ ఆఫ్ 2 బాక్సెస్ ఇస్తే సరిపోతుందిగా. సో ఇక్కడికి 5 బాక్సెస్ ఇచ్చేసాను. 19 అండ్ 5 5 అండ్ 11 సరిపోయింది. సేమ్ కండిషన్ ఇక్కడ అప్లై చేసి చూద్దాం చూడండి. 19 కి 5 కి 5 కి 11 కి అని ఇచ్చారు. సో ఇక్కడ బాక్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తే 19 5 5 అండ్ 11 సరిపోయింది రెండిట్లోనూ కండిషన్. ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ 5 అండ్ డబ్ల్యూ అని ఇచ్చారు. సో 5 కి డబ్ల్యూ కి మధ్యలో 2 బాక్సెస్ పెట్టాలి అని కండిషన్ అండి. సో 1 అండ్ 2 కండిషన్ లో డబ్ల్యూని ఇక్కడ తీసుకుంటున్నాం. సేమ్ కండిషన్ ఇక్కడ అప్లై చేస్తే ఎక్కడ ఏ రెండింటి మధ్య ఉండాలని ఇచ్చారు. ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ 5 అండ్ డబ్ల్యూ. సో 1 అండ్ 2 గ్యాప్ తో డబ్ల్యూని ఇక్కడ తీసుకుంటున్నా. డబ్ల్యూ కంటైన్స్ మాక్సిమం నెంబర్ ఆఫ్ పెన్స్ అని ఇచ్చారు. మాక్సిమం నెంబర్ కాదనుకుంటుగా. సో దిస్ ఇస్ ఎ ఫెయిల్యూర్ కేస్ అండి. మాక్సిమం అంటే 25 కదా. సో డబ్ల్యూకి 25 పెన్స్ ఇచ్చాం. నెక్స్ట్ పాయింట్ కి రండి. ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ పి అండ్ ఎస్. పి ఈస్ కెప్ట్ అండ్ వన్ ఆఫ్ ద పొజిషన్స్ అబౌవ్ ఎస్ అని ఇచ్చారు.
సో పీకి ఎస్కి మధ్యలో గ్యాప్ 3 ఉండాలి. అయితే పి అనేది ఎస్కి పైనే ఉండాలి అని కండిషన్. పిని ఇక్కడ తీసుకుంటే 1 అండ్ 2 3 గ్యాప్తో ఎస్ రావడానికి ఛాన్స్ లేదు. సో అవైలబుల్గా ఉంది పి 1 2 3 అంటే ఎస్కి 11 బాక్సెస్ని అలొకేట్ చేసాం. నెక్స్ట్ పాయింట్కి రండి. నో బాక్స్ ఇస్ కెప్ట్ బిట్వీన్ ఎస్ అండ్ 15 అన్నారు. ఎస్కి 15కి మధ్యలో ఇంకే బాక్సెస్ ఉండకూడదు. వి ఈస్ కెప్ట్ అట్ వన్ ఆఫ్ ద పొజిషన్స్ బిలో 20 అన్నారు. 20కి కింద ఎక్కడో చోట వి అనే బాక్స్ రావాలి. సో 20 ఇక్కడ తీసుకుంటే వి అనే బాక్స్కి ఇక్కడ అప్లై చేయొచ్చు. టీ ఈస్ నాట్ కెప్ట్ అట్ ద టాప్ అన్నారు. ఫస్ట్ బాక్స్ టీ అవ్వకూడదు అంటే ఈ బాక్సేగా టీ అవ్వాలి. ఇంకా బాక్స్ నేమ్స్లో మనకు ఆగిపోయిన 8th బాక్స్ నేమ్ ఏముందో చెక్ చేసి ఆ బాక్స్ కా నేమ్ ఇస్తే సరిపోతుంది. ఇంకా డేటాలో ఆగిపోయింది క్యూ కదా, సో క్యూని తీసుకొచ్చి టాప్ బాక్స్ ఇచ్చేసాం. క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం చూడండి. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద గివెన్ అరేంజ్మెంట్ అన్నారు. కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్ అడుగుతున్నారు. ఆర్ కంటైన్స్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ పెన్స్. సరిపోయిందిగా, లీస్టేగా, ఫస్ట్ సరిపోతుంది. ద టోటల్ నెంబర్ ఆఫ్ పెన్స్ ఇన్ క్యూ అండ్ ఎస్ ఇస్ 25 అన్నారు. క్యూని ఎస్ని కలిపితే వచ్చే వాల్యూ 25 కదా, 14 + 11 25 సరిపోతుంది. 1 అండ్ 2 సరిపోతుంది. థర్డ్ది కూడా చెక్ చేయండి. యూ ఇస్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో ద బాక్స్ విచ్ కంటైన్స్ 15 అన్నారు. లేదు కదా, సో 1 అండ్ 2 సరిపోతుందండి. ఆప్షన్ వైజ్ చెక్ చేస్తే ఫిఫ్త్ ఆప్షన్ is suitable. Which of the following boxes contains 20 pens అన్నారు. టీ అనే బాక్స్ కదా, ఫస్ట్ ఆప్షన్. హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ ఎస్ అండ్ 19 పెన్స్ అన్నారు. ఎస్ కి 19 పెన్స్ కి మధ్యలో 3 బాక్సెస్ ఉన్నాయండి. ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ బాక్స్ క్యూ ఇన్ ద గివెన్ స్టాక్ ఆఫ్ బాక్సెస్ అన్నారు. ఫస్ట్ కదా ఉంది, సో ఫస్ట్ ఆప్షన్ సరిపోతుందండి. The next question is 4 are alike, find the different one అని ఇచ్చారు. సో V to 5, V నుంచి 5 అంటే ఆల్టర్నేట్ బాక్స్ కనుక తీసుకుంటే T to 15, T నుంచి 15 గ్యాప్ ఆఫ్ 1 బాక్స్ ఉంది. U to 11, U నుంచి 11 ఇమీడియట్. సో ఏ ఆప్షన్ డిఫరెంట్ ఉందంటే సెకండ్ ఆప్షన్ ఈస్ డిఫరెంట్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇండివిజువల్ క్వశ్చన్ ఇచ్చారు. 6 people are standing in a straight line facing north. J sits third to the right of W అని ఇచ్చారు. W కి థర్డ్ రైట్ లో J రావాలి. సో 1 2 3 అండ్ దెన్ ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ J అండ్ F అని ఇచ్చారు. J కి F కి మధ్యలో 3 మెంబర్స్ అటు వెళ్ళడానికి ఎక్సీడ్ అయిపోతారుగా. సో 1 2 3 ఇక్కడికి F అనే పర్సన్ వస్తారు. యాజ్ మెనీ పీపుల్ సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ యాజ్ టు ద రైట్ ఆఫ్ వై అని ఇచ్చారు. ఎఫ్ కి లెఫ్ట్ లో ఎంతమంది అయితే ఉన్నారో అంతే మంది వై కి రైట్ లో ఉండాలి అన్నారు. ఎన్ని కండిషన్స్ కుదురుతుందంటే వైని ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ ఇంకో ఛాన్స్ లో తీసుకోవచ్చు. చూడండి ఎలా తీసుకోవచ్చు అంటే ఎఫ్ కి ఒక పర్సన్ ఉన్నారు అనుకుని వై అనే పర్సన్ ఇలా తీసుకోవడానికి ఇంకో పాసిబిలిటీ వస్తుంది. కండిషన్ ఇచ్చారు డి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ వై అని. వైకి నైబర్ గా డీని ఇక్కడ పెట్టడానికి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్సీడ్ అయిపోతారు. సో డి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ వై. ఇప్పుడు అడిగింది వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ డి ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ చెప్పొచ్చు అనుకుంటా 1 2 3 4 అని. సో ఆన్సర్ ఇస్ ఫిఫ్త్ ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో అగైన్ ఇట్ ఈస్ ఎ పజిల్. ఏమిచ్చారు? ఏ సర్టైన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ ఫేసింగ్ నార్త్ అని ఇచ్చారు. సర్టైన్ నెంబర్ ఆఫ్ పీపుల్, సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ని మనం అలాట్ చేసుకోవాలి అకార్డింగ్ టు ద కండిషన్. ఆ కండిషన్ ఇస్ గివెన్ దట్ ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్ అని ఇచ్చారు. ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ మనీ విత్ దెమ్ అని కండిషన్ ఇచ్చారు. ఫస్ట్ పాయింట్కి వెళ్దాం. బి సెట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఏ అని ఇచ్చారు. ఏ కి ఫోర్త్ రైట్ లో వచ్చే పర్సన్ బి అవుతున్నారు అని ఇచ్చారు. బి సెట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఏ. సో 1 2 3 ఇక్కడికి బి అనే పర్సన్ వస్తున్నారు. ఓన్లీ 2 పర్సన్స్ సిట్ బిట్వీన్ బి అండ్ సి అన్నారు. సో బి అండ్ సి కి మధ్యలో 2 పర్సన్స్ వస్తున్నారు. అయితే ఇది ఒకటేనా పాసిబిలిటీ అంటే ఇంకో పాసిబిలిటీ తీసుకోవచ్చుగా. సెకండ్ పాసిబిలిటీ ఏమవుతుందండి? సో బి అండ్ సి కండిషన్ లో సెకండ్ పాసిబిలిటీ తీసుకుంటే 1 అండ్ 2 3 తో బి అనుకుంటే 1 అండ్ 2 గ్యాప్ తో సిని తీసుకొచ్చి ప్లేస్ చేస్తున్నా. The one who has 10 rupees sits to the immediate left of C. C కి ఇమీడియట్ లెఫ్ట్ లో 10 రూపీస్ కావాలి. అయితే ఏ అనే పర్సన్ కి 10 ఇవ్వకూడదు అన్నారు. అంటే ఈ కండిషన్ డెఫినెట్ గా ఫెయిల్ అవుతుందండి. సో ఈ కండిషనే తీసుకోవాలి. సో 1 అండ్ 2 గ్యాప్ తో C ని తీసుకుంటున్నా. అయితే ఇప్పుడు చెప్పిన పాయింట్లో ఏమి ఇచ్చారు? ద వన్ హూ హ్యాస్ 10 రూపీస్ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి. సికి ఇమీడియట్ లెఫ్ట్ లో వచ్చే పర్సన్ కి 10 రూపీస్ ఇవ్వాలి. నెక్స్ట్ కండిషన్ లో చూడండి. ఓన్లీ 4 పీపుల్ సిట్ బిట్వీన్ ద వన్ హూ హ్యాస్ 10 రూపీస్ అండ్ డి అని ఇచ్చారు. సో ఇక్కడ చెప్పిన పాయింట్ లో డి కి 10 రూపీస్ కి మధ్యలో దెర్ ఆర్ ఓన్లీ 4 మెంబర్స్ అని కండిషన్ ఇచ్చారు. సో 10 రూపీస్ ఇక్కడ ఉంది. డీని తీసుకోవడానికి ఛాన్సెస్ కనుక ఎజ్యూమ్ చేసుకుంటే ఎన్ని ఛాన్సెస్ తీసుకోవచ్చు అండి? 1 2 3 4 ఇక్కడికి డీని తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఎక్సీడ్ చేసుకోవచ్చుగా. సో ఎక్సీడ్ చేసినట్లయితే కండిషన్ చూడండి. సో 1 2 3 4
ఏమొచ్చారు అక్కడ కండిషన్? ఓన్లీ 4 పీపుల్ సిట్ బిట్వీన్ 10 అండ్ డి అన్నారు. సో 1, 2, 3, 4 ఇక్కడికి డి తీసుకుంటున్నాను. ఇటుపక్క స్పేస్‌కి వెళ్తున్నాను. 1, 2, 3, 4 ఇక్కడికి డి అనే పర్సన్‌ని తీసుకుంటున్నా. నెక్స్ట్ కండిషన్‌కి రండి. ద వన్ హూ హాస్ 20 సిట్స్ సిక్స్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి అన్నారు. డికి సిక్స్త్ లెఫ్ట్‌లో వచ్చే పర్సన్‌కి వచ్చే మనీ ఎంత? 20 రూపీస్ అన్నారు. సో 1, 2, 3, 4, 5, 6 ఇక్కడికి 20 తీసుకుంటున్నా. సేమ్ కండిషన్ ఇక్కడ అప్లై చేయాలిగా. 1, 2, 3, 4, 5 అండ్ 6 అంటే ఇక్కడికి వచ్చే పర్సన్‌కి 20 రూపీస్ ఇవ్వాలి. 1, 2, 3, 4, 5, 6 సిక్స్త్ లెఫ్ట్‌లో డీకి సిక్స్త్ లెఫ్ట్‌లో ఉన్న పర్సన్‌కి 20 ఇవ్వాలి. The one who has 30 sits fifth to the right of the one who is having 20 అన్నారు. 20కి ఫిఫ్త్ రైట్ లో 30 రావాలి. సో 1, 2, 3, 4, 5 ఇక్కడికి వచ్చే పర్సన్ 30 అండి. సో 1, 2, 3, 4, 5 అంటే ఇక్కడికి వచ్చే పర్సన్ కి 30 రూపీస్ ఇస్తున్నాం. నెక్స్ట్ పాయింట్ చూడండి ఏమి ఇచ్చారో. Sits seventh from the right end of the line. The one who has 30 sits seventh from the right end of the line అని ఇచ్చారు. 30 రూపీస్ ఉన్న పర్సన్ రైట్ సైడ్ నుంచి చూసినప్పుడు సెవెంత్ ప్లేస్ లో ఉండాలట. సో 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ ఉండాలి. కానీ అక్కడ లేరు అనుకుంటగా. సో దిస్ ఇస్ ఎ ఫెయిల్యూర్ కేస్ అండి. సో ఈ పాసిబిలిటీలోనే ఆన్సర్ రావాలి. ఇది సెవెంత్ పొజిషన్ లో ఉండాలి అంటే 1, 2, 3, 4, 5, 6 ఇప్పుడు కౌంట్ చేయండి సరిపోతుందేమో డేటా. సో 1, 2, 3, 4, 5, 6, 7 సో డేటాలో ఒక పర్సన్ తీసేస్తా చూడండి ఇప్పుడు. 1, 2, 3, 4, 5, 6, 7 సెవెంత్ రైట్ లో సరిపోతుందిగా. సో ఇక్కడతో డేటా క్లోజ్ అయిపోయింది ఈ లైన్. నెక్స్ట్ పాయింట్ కి రండి ఏమి ఇచ్చారో నెక్స్ట్ కండిషన్ లో. ఏమిచ్చారు నెక్స్ట్ పాయింట్ అంటే ద వన్ హూ హ్యాస్ 30 సిట్స్ సెవెంత్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ ఆఫ్ ద లైన్. ఈ కండిషన్ ఆల్రెడీ ప్లేస్ చేసాము. ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ ఈ అండ్ 30 అని ఇచ్చారు. సో ఈకి 30కి మధ్యలో ఓన్లీ వన్ పర్సన్ ఉండాలి. సో 30 ఇక్కడ ఉన్నారు. ఈని తీసుకోవడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయో చెక్ చేస్తే ఈకి సిక్స్త్ లెఫ్ట్ లో వచ్చే పర్సన్ కి 40 ఇవ్వాలి. సో ఆ కండిషన్ ప్రకారంగా ఎక్కడెక్కడ తీసుకోవాలో చెక్ చేద్దాం. సో ఈని కనుక ఇక్కడ అస్యూమ్ చేసుకుంటే 1, 2, 3, 4, 5, 6 తీసుకుంటానికి కుదరట్లేదు అనుకుంటగా. సో మనకున్న అవైలబిలిటీలో మనం ఈని ఇక్కడే అస్యూమ్ చేసుకోవాలి. ఎందుకంటే సిక్స్త్ లెఫ్ట్ లో మనం మళ్ళీ తీసుకొచ్చి 40 అలాట్ చేయాలి. అంటే ఇప్పుడు ప్రీవియస్ కండిషన్ అప్లై చేస్తే ఓన్లీ వన్ పర్సన్ ఇస్ సిట్టింగ్ బిట్వీన్ ఈ అండ్ 30లో ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఈని ఇక్కడ అస్యూమ్ చేసుకుంటే ఈకి సిక్స్త్ లెఫ్ట్ లో మనం ఎవరిని తీసుకొచ్చి కూర్చోబెట్టాలండి? 40 రూపీస్ ని కూర్చోబెట్టాలి. సో 1, 2, 3, 4, 5, 6 ఇక్కడికి వచ్చే పర్సన్ కి 40 ఇస్తున్నాము. నెక్స్ట్ పాయింట్ కి రండి. ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ 40 అన్నారు. ఎఫ్ కి 40 కి మధ్యలో ఓన్లీ 2 మెంబర్స్ ఉండాలి అన్నారు. సో 1 అండ్ 2 కండిషన్ ఎఫ్ ని ఇక్కడ తీసుకోవడానికి ఎఫ్ డస్ నాట్ హ్యావ్ 20 అన్నారు. సో డెఫినెట్ గా ఇటే వెళ్ళాలి. సో 1 అండ్ 2 గ్యాప్ తో ఎఫ్ ని ఇక్కడ తీసుకుంటున్నాను. ఓన్లీ 2 పర్సన్స్ అన్నారు కాబట్టి. ద పర్సన్ హ్యావింగ్ 50 సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ. ఏకి ఇమీడియట్ రైట్ లో వచ్చే పర్సన్ కి ఇవ్వాల్సిన వాల్యూ 50 రూపీస్ అన్నారు. అండ్ హీఈస్ థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద లైన్ అన్నారు. లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే థర్డ్ ప్లేస్ అన్నారు. సో ఇక్కడతో రెండు కార్నర్స్ క్లోజ్ అయిపోయినాయండి. క్వశ్చన్స్ కి వెళ్ళిపోదాం చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో. హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ద వన్ హూ ఇస్ హ్యావింగ్ 50 అండ్ డి అన్నారు. 50కి డికి మధ్యలో నెంబర్ ఆఫ్ పర్సన్స్ అడుగుతున్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 9 మెంబర్స్ ఉన్నారు. ఇట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 5 అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అమౌంట్ ఆఫ్ మనీ విత్ ఎఫ్ అండ్ సెవెంత్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద లైన్ ఇస్ 35 అన్నారు. లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చిన సెవెంత్ పర్సన్ చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7 సో 20 ను ఇంకో డిఫరెన్స్ కనుక 35 రెండింటిని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత అవుతుందండి? 55 కదా. ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్ అండి. హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద గివెన్ లైన్ అని ఇచ్చారు. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ని కౌంట్ చేయమన్నారు. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 and 18 మెంబర్స్ ఉన్నారు. సో ఆప్షన్స్ చెక్ చేద్దాం. ఏ ఆప్షన్ సరిపోతుంది? ఇట్ ఈస్ ఆన్సర్ ఫిఫ్త్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్స్ చూడండి. కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ మీద క్వశ్చన్స్ ఇచ్చారు. రిలేషన్ లో ఫస్ట్ అడుగుతుంది జీ నుంచి జే వరకు రిలేషన్ అడుగుతున్నారు. సో జీ టు జే రిలేషన్ కావాలంటే ఒకసారి చెక్ చేసుకుంటే సి టు జీ ఉంది, సి నుంచి జే వరకు ఉంది. రిలేషన్ ఎలా ఫ్రేమ్ చేసుకోవచ్చు అండి? జీ ఈస్ గ్రేటర్ దాన్ సి కింద తీసుకోవచ్చు. డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. కంపారిజన్ నాట్ పాసిబుల్ కదా. సో ఫస్ట్ వన్ ఫాల్స్ అండి. కమింగ్ టు ద సెకండ్ రిలేషన్ బి నుంచి హెచ్ అడుగుతున్నారు. సో బి టు సి, సి టు హెచ్ తీసుకోవాలి. డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. కంపారిజన్ నాట్ పాసిబుల్. నెయిదర్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ అండి.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారో. రిలేషన్ ఫ్రమ్ ఎస్ టు క్యూ ఇచ్చారు. ఎస్ నుంచి క్యూ వరకు రిలేషన్ తీసుకోవాలి అంటే సో ఎస్ టు ఆర్, ఆర్ టు క్యూ తీసుకోవాలి. మనకు కావాల్సిన ఎస్ టు క్యూ కాబట్టి ఇక్కడ తీసుకుంటే ఎస్ ఈస్ గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ కింద తీసుకోవచ్చు. అంటే ఎస్ ఈస్ గ్రేటర్ దన్ క్యూ అనేది ట్రూ కదా. సో ఫస్ట్ వన్ ట్రూ అండి. సెకండ్ రిలేషన్ లో ఆర్ నుంచి జెడ్ వరకు అడుగుతున్నారు. సో ఆర్ టు ఎస్, ఎస్ టు జెడ్ తీసుకోవాలి. డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి, కంపారిజన్ నాట్ పాసిబుల్. వన్ అలోన్ సాటిస్ఫైస్ అండి. ఇట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 97th ఏమి ఇచ్చారో. ఎస్ నుంచి ఏకి రిలేషన్ అడుగుతున్నారు. ఎస్ నుంచి ఏకి రిలేషన్ అంటే ఇక్కడ తీసుకుని రాసుకుంటే ఎస్ టు ఏ. డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయిగా, కంపారిజన్ లో నాట్ పాసిబుల్ అండి. ఫస్ట్ వన్ ఫాల్స్. కమింగ్ టు సెకండ్ రిలేషన్ వై నుంచి ఆర్ కి అడుగుతున్నారు. అన్నిట్లోనూ లెస్ దానే ఉండయి. సో సెకండ్ కంక్లూషన్ ట్రూ అవుతుంది. ఓన్లీ 2 ఈస్ ట్రూ అంటే ఏ ఆప్షన్ సరిపోతుందండి? ఫస్ట్ ఆప్షన్ ఇస్ సఫిషియంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ లో రిలేషన్ ఇస్ బిట్వీన్ క్యూ అండ్ పి అండి. క్యూ నుంచి పీకి రిలేషన్ అడుగుతున్నారు. సో టీ టు క్యూ తీసుకుంటే ఇక్కడ క్యూ ఇస్ లెస్ దాన్ టీ అని తీసుకోవచ్చు. అయితే డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి, కంపారిజన్ నాట్ పాసిబుల్ కదా. ఫస్ట్ వన్ ఫాల్స్ అండి. కమింగ్ టు ద సెకండ్, పి నుంచి డబ్ల్యూకి రిలేషన్ అడుగుతున్నారు. పి నుంచి డబ్ల్యూ అంటే డబ్ల్యూ టు టీ, టీ టు పి తీసుకోవాలి. మళ్ళీ కంపారిజన్ లో డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి కదా, నాట్ పాసిబుల్. నెయిదర్ అవుతుందండి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రిటికల్ పార్ట్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. ఆల్ ద కంపెనీస్ విచ్ కలెక్ట్ ఎనీ యూజర్ డేటా త్రూ ద ఇంటర్నెట్ హ్యావ్ అప్డేటెడ్ దర్ ప్రైవసీ పాలసీస్ యాజ్ పర్ ద గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇన్ ద పాస్ట్ ఫ్యూ మంత్స్ అన్నారు. డేటాని ఇంటర్నెట్ నుంచి కలెక్ట్ చేసుకునే వాళ్ళకి కొన్ని గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలని గవర్నమెంట్ రూల్ పాస్ చేసింది. 6 months ago, the government introduced guidelines to be followed by companies while gathering, using, disclosing, and managing personal data of the users online అని ఇచ్చారు. సో ఇది జరగడం వల్ల అది ఎఫెక్ట్ వచ్చింది. సో 2 ఈస్ ద కాజ్ అండ్ 1 ఈజ్ ఇట్స్ ఎఫెక్ట్ అవుతుందండి. సో ఇది ఇంప్లిమెంట్ చేయటం వల్ల ఇలాంటి చేస్తోంది. సో ఆప్షన్ వైజ్ చెక్ చేస్తే సెకండ్ ఆప్షన్ సరిపోతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The sales of a famous bookstore have reduced significantly in the past 6 months owing to the concept of e-books coming into the market. Which of the following can be inferred from the given statement అని ఇచ్చారు. E-books గురించి మాట్లాడిన ఆర్గ్యుమెంట్ అదంతా. The concept of e-books were introduced in the market 6 months ago అని ఇచ్చారు. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారనే పాయింట్ చెప్పలేదు కాబట్టి ఫస్ట్ ఇది యాక్సెప్ట్ చేయకూడదండి. The price of books at the said bookstore is higher than those available as e-books అన్నారు. కంపారిజన్స్ ఆఫ్ కాస్ట్ గురించి ఎక్కడ ఇవ్వలేదు. దెర్ ఆర్ అట్లీస్ట్ ఫ్యూ కస్టమర్స్ హూ ప్రిఫర్ టు రీడ్ బుక్స్ ఇన్ సాఫ్ట్ కాపీ అని ఇచ్చారు. అంటే అలాంటి ప్రిఫరెన్స్ ఉండబట్టే కదా ఇంట్రొడ్యూస్ చేసి ఉంటారు. సో థర్డ్ పాయింట్ సి అనే పాయింట్ ని తీసుకోవచ్చు. ద సేల్ ఆఫ్ బుక్స్ అట్ ఫిజికల్ స్టోర్స్ విల్ బి నిల్ ఇన్ ద కార్నింగ్ ఫ్యూ మంత్స్ అన్నారు. అవ్వడానికి తగ్గిపోవడానికి స్కోప్ ఉంది కాబట్టిగా ఇంట్రొడ్యూస్ చేస్తారు, మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నారంటే త్వరలో ఇదంతా హైక్ చేసుకుంటుందని రీజన్ చెప్పాలి. సో సి అండ్ డి రెండు యాప్ట్ఫుల్ గా ఉంది. ఆప్షన్స్ లో చెక్ చేస్తే సెకండ్ ఆప్షన్ సూటబుల్ గా ఉందండి. వాళ్ళ పజిల్స్ కొంచెం టఫ్ ఉన్నాయి, బాగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.